ప్రొడక్షన్స్ సురేష్ బాబు గారు అని చెప్పాలి. సో ఆల్రెడీ ఈ సినిమా అన్ని విధాలుగా చాలా చాలా సక్సెస్ఫుల్గా ఉంది. ఒకటి మిగిలింది, దట్ January 1 ఆడియన్స్ సినిమా చూసి బ్లాక్ బస్టర్ ఈ మూవీ అని చెప్పడం ఒక్కటే మిగిలింది అని చెప్పాలి. సో హార్టీ కంగ్రాచులేషన్స్ శ్రీనంద్ గారు, వెరీ 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 హ్యాపీ ఫర్ యూ. అంటే ఎక్కడి నుంచి మొదలైన జర్నీ ఈరోజు ఎక్కడి దాకా వచ్చింది. అండ్ ఇంత హిస్టరీ, ఇంత లెగసీని హోల్డ్ చేస్తున్నటువంటి రామానాయుడు స్టూడియోస్ గేట్ ముందు సైక్ సిద్ధార్థ పోస్టర్ ఉంది అంటే అది మామూలు అచీవ్మెంటా చెప్పండి. సో సైక్ సిద్ధార్థ్ ఈజ్ ఆల్రెడీ సో సక్సెస్ఫుల్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మా సురేష్ బాబు గారు ఒక పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్గా నిలిచి ఈ చిత్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నందుకు ఆయనకి ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆర్ న్యూలీ ఎలెక్టెడ్ ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్గా కూడా కంగ్రాచులేషన్స్ సార్. సో ఎస్, మరి ఆలస్యం చేయకుండా ఇంత అద్భుతమైనటువంటి ఇంపాక్ట్ని ఆల్రెడీ రిలీజ్కి ముందే క్రియేట్ చేస్తూ 2026 న్యూ ఇయర్ని న్యూ బిగినింగ్స్తో మొదలు పెట్టబోతున్నటువంటి టీం అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పేస్తూ స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. సో ముందుగా మా వరుణ్ రెడ్డి గారు, ప్లీజ్ డైరెక్టర్ గారు, వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ సింహ గారు కూడా ఇక్కడే ఉన్నట్టున్నారు. రేవంత్ ఎస్ ఇక్కడే ఉన్నారు. ప్లీజ్ వెల్కమ్. అండ్ మా టైటానిక్ హీరో రోమియో, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు దిస్ స్టేజ్. అండ్ అఫ్ కోర్స్ వీ హ్యావ్ వచ్చారా మ్యూజిక్ డైరెక్టర్ స్మరణ్ సాయి గారు వచ్చారా? ప్లీజ్ ఎస్. అండ్ ప్రకాష్ రెడ్డి గారు, డిఓపి ఆఫ్ దిస్ ఫిల్మ్ ప్రకాష్ రెడ్డి గారు. అండ్ ప్రతీక్ గారు, ఎడిటర్ ప్రతీక్ నూతి గారు, టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఇంకెవరినైనా నేను టీంలో మిస్ చేసి ఉంటే ప్లీజ్ స్టేజ్ పైకి రండి. నాకు వచ్చిన పేర్ల వరకు నేను పిలిచా. యు ఆర్ ఎ టీమ్, సో ప్లీజ్ వెల్కమ్. అండ్ నౌ ఆల్సో లెట్ మీ వెల్కమ్ అవర్ బ్యూటిఫుల్ యామిని భాస్కర్ ఆన్ టు ద స్టేజ్. అసలు ఇంత అగ్రెసివ్ ప్రమోషన్స్లో ఎక్కడా తగ్గకుండా యామిని గేవ్ ఇట్ ఆల్ టు ద ఫిల్మ్. నిజంగా ఒక్కసారి అప్లాస్ చేయాల్సిందే. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అఫ్ కోర్స్ ఈ సినిమాని చాలా అద్భుతంగా తీర్చిదిద్ది ఫుల్ ఆఫ్ ప్యాషన్తో, ఫుల్ ఆఫ్ లవ్తో Jan 1న మన ముందుకు తీసుకురాబోతున్నటువంటి శ్రీనంద్ గారు, టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ నౌ ఇక ఆలస్యం చేయకుండా సురేష్ బాబు సార్కి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేద్దాము. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ ప్రెజెంట్స్గా మన ముందుకు వస్తున్నటువంటి సైక్ సిద్ధార్థ్. సో ఒక్క ఫోటో ఆప్ ఫర్ ది మీడియా ఇచ్చేద్దాము. సో అక్కడ వాళ్ళు ఒకళ్ళు ఇక్కడికి వచ్చేస్తే బెటర్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ముందుగా సురేష్ బాబు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. హలో
అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ బీయింగ్ హియర్. ఇప్పుడు నిన్న ఒక ఎలక్షన్ జరిగింది. ద కాన్స్టెంట్ ప్రాబ్లమ్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, 2 పాయింట్స్ మాట్లాడుతూ ఉంటారు, పెద్దోళ్ళు చిన్నోళ్ళు అని. ఇక్కడ అండ్ ది అదర్ బిగ్గర్ ప్రాబ్లమ్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు సినిమా. ఇట్స్ స్లోలీ ఆడియన్స్ ఆర్ రెడ్యూసింగ్ కమింగ్ టు థియేటర్స్. వేరే ప్లాట్ఫామ్స్లో చూస్తున్నారు. సో ది ఇంట్రెస్ట్ ఫార్ ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్కి, ప్రొడ్యూసర్స్కి అందరూ హౌ డు వీ కీప్ సినిమా వ్యూయింగ్ అలైవ్. అది కల్చరల్లీ ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్. అది నెమ్మదిగా పోగొట్టుకుంటున్నాం. ఎక్కువ మంది ఓటీటీలో చూడటం, టెలివిజన్లో చూడటం, ఆన్లైన్లో చూడటం అవుతుంది. ఈ స్మాల్ ఫిల్మ్స్ని వయబుల్గా, సక్సెస్ఫుల్గా, కాన్స్టెంట్గా ఆడియన్స్ రెగ్యులర్గా అప్పుడప్పుడు డెఫినెట్గా జరుగుతున్నాయి. వీ హ్యాడ్ కోర్ట్, వీ హ్యాడ్ రాంబాయ్, వీ హ్యాడ్ లిటిల్ హార్ట్స్. అట్లా ప్రతి లాంగ్వేజ్లో మొన్న గుజరాత్లో దేవర్ సమ్ స్మాల్ ఫిల్మ్స్ విచ్ డిడ్ ఎక్స్ట్రాడినరీ. లాహో అని ఒకటి 60-70 crores కలెక్ట్ చేసింది అది. సో దట్ హోప్ ఇస్ దేర్. నేను ఈ సినిమాని వన్ ఆఫ్ ద రీజన్స్ వై ఐఎమ్ సపోర్టింగ్ దిస్ ఫిలిం ఈజ్ బికాజ్ ఈ అబ్బాయి హీ కేమ్ అండ్ షోడ్ మీ ద ఫిలిం. ఏమో ఇక్కడ కాదు కేకలు, మీరు థియేటర్లో కేకలు వచ్చేటట్టు చూడండి. ఇక్కడ మీరు ఇక్కడెక్కడ అరుచుకుంటా ఉంటే ఎవరో తెలుస్తుంది. ఇతను ఒకరోజు సాయంకాలం నాకు మా ఇంట్లో సినిమా చూపెట్టాడు. చాలా వ్యాకీగా, డిఫరెంట్గా ఈ ప్రజెంటెడ్ అ ఫిలిం. అండ్ నెక్స్ట్ డే మా ఆఫీస్ వాళ్ళని తీసుకోమని చెప్పాను. దే బాట్ ద ఫిలిం అండ్ నౌ దే ఆర్ ప్రెజెంటింగ్ ద ఫిలిం. You guys made an interesting movie, but do you know how to market it right is the point. Ippudu as a filmmaker, you've done your job. Meeru do you know how to take it to people? Meer em chestunnaru that tomorrow on January 1st, meer mundu oka roju anukunnaru adi vere cinema vallu you could not release it, now you're releasing it on January 1st. Do you really know how to pitch this film to the audience? If you know how to pitch it properly, then audience will come. Why should they come and see this film? Anedi, how do you connect and how do you tell the people? Shortest way, myself I will say is థియేటర్కి వచ్చి కేకలు పెట్టే తెలుగు ఆడియన్స్ ఉంటుంది సార్. వాళ్ళే ఈ చిన్న సినిమాలను హిట్ చేస్తున్నారు. సో థియేటర్కి వచ్చి గట్టిగా కేకలు పెట్టి ఫుల్గా ఎంజాయ్ చేసే తెలుగు ఆడియన్స్కి ఈ మూవీ అంకితం. కనీసం 30 నిమిషాల పాటుగా నాన్ స్టాప్ ఈ కేకలు మేము మా ప్రివ్యూ స్క్రీనింగ్స్లో లార్జ్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్కి చూపించినప్పుడు అది జరిగింది. సో వాళ్ళకి అంకితం. దయచేసి రండి, మీకు కేకలు పెట్టే మీ తెలుగు ఆడియన్స్కి ఈ మూవీ అంకితం సార్. సో ఇట్ ఈస్ ఫర్ దెమ్ దట్ వీ మేడ్ దిస్. ఐ రియలైజ్ దట్ దే ఆర్ ద చీఫ్ ఆడియన్స్ ఫర్ దిస్ త్రూ అవర్ ఫైనల్ ప్రివ్యూ స్క్రీనింగ్స్. బట్ ద వన్ హూ రియలీ నోస్ మార్కెటింగ్ ఆఫ్ సచ్ స్కేల్ని వైడ్గా తీసుకెళ్ళడం ఇస్ నందు అండ్ యామిని. అంటే కేకలు పెట్టే ఆడియన్స్కి అయితే మరి నేనెందుకు కొనుక్కున్నాను, నేనే ఉన్నాను సార్. మీరు అదే కాబట్టి సార్, మీరు అదే సార్. Sir, మీరు అదే sir. That's what I wanted to mention. Okay, if the same question to me is the same, sir. So అందరికి సేమ్ క్వశ్చన్. సో నేను ఒకటి చెప్తా. ఫస్ట్ థింగ్ వెరీ స్ట్రైట్, కొంచెం మరి ఎక్కువ చెప్తున్నాను అనిపించదు. 35+ ఆడియన్స్ ప్లీజ్ క్షమించండి. ఇఫ్ యు ఆర్ యంగ్ ఎట్ హార్ట్ యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ దిస్ ఫిలిం. డబ్బు 35 పైన దగ్గరే తీసుకున్నావు కదా సార్. యు ఆర్ వెరీ యంగ్ ఎట్ హార్ట్ సార్. మీరు నాకు డబ్బులు ఇచ్చారు. సో విచ్ ఓన్లీ గోస్ టు సే దట్ సురేష్ బాబు గారు ఇస్ సో యంగ్ ఎట్ హార్ట్ దట్ జెన్జీకి నచ్చేటువంటి సినిమా ఈ సైక్ సిద్ధార్థ. వెరీ స్పెసిఫిక్గా నేను ప్రెస్ మీట్కి వస్తూ కూడా చాలా ఆలోచించాను. ఐఎమ్ వెరీ షూర్ 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్యలో ఉన్నటువంటి యువతకి విపరీతంగా నచ్చుతోంది. అండ్ యాజ్ రైట్లీ మెన్షన్ బై మై డైరెక్టర్, కేకలు పెట్టేటువంటి ఆడియన్స్ లాస్ట్ 35 minutes సార్. మీకు ఇంకా ఫుటేజ్ నేను పంపలేదు, బట్ లాస్ట్ 35 minutes ఆఫ్ ద డ్రామా జనాలు ఇలాంటి ఇవి చెప్పగలుగుతాం. ఎంత క్రియేటివిటీ అంటే ఆడియన్స్లో ఇంత క్రియేటివిటీ ఉంటుందా అన్నటువంటి కేకలు వచ్చాయి. నో వరీస్ అట్ ఆల్. అవి సైలెంట్ మూమెంట్స్ ఇన్ ద మూవీ విత్ బీజిఎం. సో ఆ డైలాగ్స్ ఆడియన్స్ నుంచి రావడానికి ఆ స్పేసెస్ క్రియేట్ అయ్యాయి. సో ఇట్ ఆల్ జస్ట్ వర్క్డ్ అవుట్. యాంటిసిపేట్ చేసాం కానీ మరి ఇంత కరెక్ట్గా వర్కౌట్ అయితే మేము కూడా అనుకోలేదు. Does it have any relevant social theme? Yes. Very much, sir. What is it relevant social theme? So firstly, empathy, sir. Like you have to be empathetic to pain. So that is the most important social issue according to me. And the other thing also is self-reliance. Like if you have
సెల్ఫ్ బిలీఫ్ ఆన్ అ టాలెంట్. Even if people don't support, you got to go ahead and believe in that above other things, self-respect and self-reliance on that. Yeah. And also it resonates very closely to the journey of I've been having in this film industry, sir. When life gives you a second chance, make the most out of it. You gave me the second chance, sir, and I'm trying to make the most out of it. Cinemalo Shravya gives Siddharth the second chance. So definitely, sir. సార్ అండ్ మెనీ పీపుల్ లైక్ ఫ్రెండ్స్ అండ్ చుట్టుపక్కల నా ఫ్రెండ్స్ చాలామంది చెప్పింది ఏంటంటే సురేష్ బాబు గారికి నచ్చి ఇలాంటి సైక్ సినిమా తీసుకున్నారు అంటే అందులో ఏదో విషయం ఉంది. ఓకే సార్, అంటే దానివల్ల రాదు, బట్ మెనీ పీపుల్ ఐ మీన్ దేర్ సేయింగ్ దాట్ సార్. గుడ్. థ్యాంక్ యూ యామిని. Good, Amma. సురేష్ సార్ క్వశ్చన్ పేపర్ అయింది. నేను ఇంత లెంత్ ఉంది నాకు వచ్చి నేను మా ఆఫీస్ వాళ్ళకి రెడీ చేయడానికి ప్రవీణ్ వాళ్ళకి ఇవ్వడానికి పెట్టాను. బట్ థ్యాంక్ యూ సార్. Now, is there a pricing strategy for the Yes. film? That's another complaint, that prices are too expensive for films. Some of these films sold 99 rupees and 101 rupees and they're doing that. అవి నిజంగా అమ్ముతున్నారా? మీకు తెలుసండి, మీరు ప్రెస్ వాళ్ళు అన్ని అమ్ముతున్నారండి ఆ 100 రూపాయలకి అంతా వస్తున్నాయా? అండ్ ఈజ్ ఇట్ మేకింగ్ ఎ డిఫరెన్స్? జగదీష్, మీరేంటి దీనికి ఎలా పెడుతున్నారు ప్రైజింగ్? సార్ వీ డిస్కస్డ్ విత్ ద డిస్ట్రిబ్యూషన్ టీమ్ సార్. ఈ 500 రూపాయల నోట్తో ఫస్ట్ 5 టికెట్స్ మీ కజిన్స్తో మీ ఫ్రెండ్స్తో మీరే కొనిపించండి సార్. విత్ యువర్ బ్లెస్సింగ్స్ మీరు నాకు ఇచ్చారు. బట్ ఈ 500 రూపీస్ నోట్తో వీ కెన్ గెట్ 5 టికెట్స్ ఫర్ సైక్ సిద్ధార్థ. 99 రూపీస్ ప్రైస్తో సైక్ సిద్ధార్థ న్యూ ఇయర్ రోజు రాబోతోంది Jan 1st. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ సార్. యాక్చువల్లీ For, ఫస్ట్ బిగ్ టికెట్ టు సురేష్ బాబు గారు ఫ్రమ్ సైక్ సిద్ధార్థ్. అయితే 500 రూపాయలు నాకు తిరిగి ఇవ్వాలి సార్. ప్రైస్ ఎక్కడుంది? వేస్ ద ప్రైస్? రాయలేదా దీనికి? 99 రాయండి బాబు, రాయండి. మార్కర్ ఉందా? మార్కర్ పెట్టి మార్కర్ ఉంటే క్విక్ గా తెచ్చేసేయండి బయట నుంచి, ఎక్కడొక్కడ నుంచి 99 రూపీస్ రాసేద్దాం. ఎస్, బట్ ఇప్పుడైతే అనౌన్స్ అయిపోయింది. సో టికెట్ ఇస్ జస్ట్ ఫర్ 99 రూపీస్ కాబట్టి Yes. హ్యాపీగా అందరూ థియేటర్స్ కి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. అండ్ దిస్ ఫస్ట్ బిగ్ టికెట్ గోస్ టు సురేష్ బాబు సార్. Thank you so much, sir. Thank you. Thanks to Suresh sir and our entire distribution team for doing this for us. Thank you. థ్యాంక్ యూ అల్లమ్మ. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. Thank you. Thank you, sir. Thank you so much, sir. చాలా డబ్బు ఇచ్చేసాగా ముందే. Yes. Thank you so much for your time, sir. Thank you, sir. Thank you so much, sir. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సురేష్ బాబు గారు ఫర్ గివింగ్ అస్ దిస్ టైమ్. ఈ మన ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్కి వచ్చినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, మన టీం మెంబర్స్ మాటలు విన్నాక మనం Q&A సెషన్లోకి వెళ్దాము విత్ ద మీడియా. సో బిఫోర్ దట్ వరుణ్ గారి చేతిలో మైక్ ఉంది, బట్ స్మరణ్ సాయి గారు మాట్లాడితే బాగుంటుంది బిఫోర్ వరుణ్ గారు. ఇంత మంచి మ్యూజికల్ హిట్ ఇచ్చారు, ప్లీజ్. Hello, Andy. Thank you so much for coming. I've already spoken. Okay, please do come to the theaters. It's a very fun-filled film. I've seen the film at least 100 times, and Monna screening lo kuda we were laughing. We were full on laughing. Okay, I'll take this opportunity to thank my musicians at studio, my lyricists, Kasala Shyam Garu, Niklesh Sunkoji, Manoj Kumar, Ashok Anand, and my very favorite director Varun, who's written the song called Blue Yellow with Rohit. Yeah, absolutely. Thank you so much. Please do come to the theaters on January 1st. Hoping to see you all. Thank you. థ్యాంక్ యూ అండి. అండ్ ప్రకాష్ గారు, ప్లీజ్. డిఓపి ఈజ్ స్పీకింగ్ నౌ. థ్యాంక్ యూ అండి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ చెప్పాలి ఇద్దరికి. 15 years జర్నీ, ఒక కళను నించోబెట్టారు. ఎన్నిసార్లు స్టూడియో ముందు షూట్ చేశాను, ఎన్నిసార్లు ఒక పోస్టర్ నాది పడిందంటే బయట. థ్యాంక్ యూ సో మచ్ నన్న వరుణ్ అన్న. ఎంత చెప్పినా నా డెబ్యూ ఫిల్మ్ ఇది. 15 years జర్నీ ఇది నాది. 15 years జర్నీలో ఈయనొక్కడే వచ్చాడు. టాలెంట్ అని మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ చేశారు నాకు. ఇది ఎక్కడ బ్యాక్గ్రౌండ్ లేదు, ఎక్కడ లేదు, టాలెంట్ ఒకటి ఉంటే చాలని అన్న ప్రూవ్ చేశాడు. అన్న మాటల్లోనే మొత్తం వస్తుంది. ఆయనకి అన్ని ఇయర్స్ పెట్టింది, నాకు అన్ని ఇయర్స్ పెట్టింది. బట్ నాకు చాలా మంచి అవకాశం ఇచ్చానికి చాలా థ్యాంక్ యూ సో మచ్ వరుణ్ గారు. Amazing cinematographer. Please overbook him, but he'll first work for us. Yeah.
అండ్ సురేష్ బాబు గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి, నాకు మంచి అవకాశం ఇచ్చినానికి, మంచి మా సినిమా పడడానికి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అండ్ ప్రతీక్ గారు, ఎడిటర్. హాయ్ ఎవ్రీవన్. యూజువల్లీ ఎడిటర్ స్పీచెస్ షార్ట్గా ఉంటే బాగుంటుంది అంటారు, కాకపోతే వాళ్ళు కొంచెం ఒక 2-3 ఒక్క 3 నిమిషాలు తీసుకుని కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి ఉంది వల్ల. సో ఫస్ట్లీ సురేష్ సార్ అండ్ రానా అన్నకి చాలా థ్యాంక్స్ చెప్పాలి ఫర్ పికింగ్ దిస్ ఫిలిం. ఇట్ మీన్స్ అ లాట్ టు అస్. అండ్ ఈ సినిమాకి వాళ్ళు చేసిన మేలు ఇస్ సంథింగ్ వీ విల్ నెవర్ బీ ఏబుల్ టు ఫర్గెట్. It's a lot of help for us. So about the film, చాలా మంచి సినిమా. We've done a very good job on the film and కొంచెం సో యా, నాకు ఈ సినిమా మీద ఈ సినిమా మీద నేను ఎంత కాన్ఫిడెన్స్తో ఉన్నానంటే, ఇఫ్ ద రేట్స్ వర్కౌట్, I would want to take an area for distribution myself, being the editor of the film. I am so confident about it. అన్న చెప్పినట్టు ఒక ఇంటర్వ్యూలో ఫస్ట్ హాఫ్ కోమా షాట్ బోరాన్ బ్లాస్ట్ ఉండబోతుంది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ ఒక మంచి జపనీస్ విస్కీ తాగుతూ ఒక చికెన్ 65 తింటున్నట్టు ఉంటుంది. లాస్ట్ 30 నిమిషాలు మాత్రం ఒక 10 టెకీలా షాట్లు ఫటా 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 వేసినట్టు ఉంటుంది. మొత్తానికి ఒక సైక్ సెలబ్రేషన్ ఉండబోతుంది ఈ సినిమా. ఎట్టి పరిస్థితుల్లో థియేటర్కి రండి. ఐఎమ్ అ 24-year-old అండ్ ఐ వుడ్ వాంట్ ఎవ్రీబడి అరౌండ్ మై ఏజ్ 18 to 35 పక్కా ఎంజాయ్ చేస్తారు. రాత్రిపూట పార్టీ చేసుకుంటారు, మళ్ళీ పొద్దున వచ్చి పార్టీ చేసుకుంటారు. 11 o'clock షో వచ్చేసేయండి థియేటర్కి. అండ్ బిఫోర్ ఐ ఎండ్ నేను కాదు, ఓకే సార్ పర్లేదండి. సో నేను బిఫోర్ ఐ ఎండ్ ఒక ముగ్గురికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. అంటే మేము థ్యాంక్స్లు చెప్పుకుంటే చాలా వర్స్ట్గా ఉంటుంది, బట్ ఒకేజన్ వచ్చింది కాబట్టి చెప్తున్నా నేను. వరుణ్, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఫిలిం. నందన్న బయటికి తీసుకెళ్ళిపోయారు, క్లిక్స్కి వెళ్ళిపోయారు. ఓకే, నందన్నకి I should thank Nandanna for giving me this opportunity and trusting me on this film. సో అంటే అసలు ఫస్ట్లీ ట్రైలర్లు చేసుకుంటూ ఇండస్ట్రీలో తిరుగుతున్న నాలో ఓకే నేను ఇది చేయగలను అని టాలెంట్ చూసిన నందన్నకి ఐ షుడ్ రియలీ థ్యాంక్ హిమ్, బికాస్ దిస్ ఇస్ హిస్ ఫస్ట్ ఫిల్మ్ యాజ్ అ ప్రొడ్యూసర్ అండ్ ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ హిమ్. అండ్ ముఖ్యంగా ఇంకొకరికి థ్యాంక్స్ చెప్పాలి, పాల్ ఎబెనీజర్. ఈ గెట్ రెడీ 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 సైక్ సిద్ధార్థ్ రెడ్డి ఏదైతే థీమ్ ఉందో అది ఆయనే కంపోజ్ చేశారు. ఎక్కడ పడితే అక్కడ వాడేస్తున్నాము అండ్ ఇట్స్ హెల్పింగ్ అస్ అవుట్ అ లాట్. సో థ్యాంక్ యూ సో మచ్ పాల్ ఎబెనీజర్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక ఆయన గురించి మాట్లాడాలి నేను, బికాజ్ ఆయన లేకపోతే నేను ఇండస్ట్రీలో లేను. ఆయన పేరు కోటగిరి వెంకటేశ్వరరావు గారు. హీజ్ మై గురు. ఆయన నేను చాలా స్వీట్గా అంకుల్ అని పిలుస్తూ ఉంటాను. అండ్ సో అంకుల్ మీరు లేకపోతే నేను లేను. థ్యాంక్ యూ సో మచ్. యప్, ఐఎమ్ డన్. థ్యాంక్ యూ. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఎడిటింగ్ చేసే అవకాశం లేకుండా మాట్లాడినందుకు. థ్యాంక్ యూ. అండ్ రోహిత్ గారు, ఈపీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, ప్లీజ్. హలో అండి. సో ఒక చిన్న, అందరూ ఫిలిం గురించి మాట్లాడుతున్నారు, ఫిలిం మేకింగ్ గురించి ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ అ స్మాల్ నోట్. సో దేస్ ఇస్ ఒక సామెత ఉంది తెలుగులో, పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అని. అలానే ఇది ప్రాసెస్లోకి వచ్చిన తర్వాత సినిమా రిలీజ్ చేసి చూడు అని కూడా చెప్పాలని ఉంది నాకు. బికాజ్ ఐ రియలైజ్ అంటే నేను ఆర్కిటెక్ట్ని ఒక 8 years ఆర్కిటెక్ట్గా వర్క్ చేసి ఐ థాట్ ఐల్ టేక్ అ బ్రేక్, ఒక సినిమా చూద్దాం ప్రాసెస్ ఎలా ఉంటుంది అని. బట్ లాస్ట్ 2-3 years ఆనెస్ట్లీ దూల తిరిగిపోయిందండి. ఐ అప్రిషియేట్ ఎవ్రీబడి హూస్ ఎనీ లాంగ్వేజ్, గుడ్ బ్యాడ్ అగ్లీ, సినిమా రిసెప్షన్ ఎలా ఉందో పక్కన పెడితే ఐ అప్రిషియేట్ ఎనీబడి, ఐ ఆనెస్ట్లీ అప్రిషియేట్ ఎనీబడి హూస్ ఫినిష్డ్ ద ఫిలిం అండ్ రిలీజ్డ్ ఇట్ ఇన్ ద థియేటర్స్ అండి. దిస్ ఈస్ అ హ్యూజ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. మాకు ఇప్పుడు కాపీ రిలీజ్ చేసిన తర్వాత నాకు ఆనెస్ట్లీ నిన్న రాత్రి కొంచెం మంచిగా నిద్ర పట్టింది. క్యూబుల్లో వీటిలో అన్నింటిలో రిలీజ్ చేసిన తర్వాత అప్పటిదాకా ఐఎమ్ స్టిల్ వరీడ్, నేను ఇచ్చిన కాపీ థియేటర్లో ప్లే అవుతుందా లేదన్న భయం కూడా ఉంది నాకు. సో దట్ ఈస్ అంటే హ్యూజ్ థ్యాంక్స్ టు ఆల్ ద టెక్నీషియన్స్ హూ వర్క్డ్ ఆన్ ద మూవీ అండి. దిస్ ఈజ్ నాట్ అ మూవీ, దిస్ ఈజ్ అ స్మరణ్ సాయి మ్యూజికల్. This is a master class in acting by all of our casting crew. This is a DOP Prakash Reddy's photo album. This is a Pratik Nuti's editorial. Santosh, ma mixing engineer, koncham siggupadutunnaru akkada unnaru. So this is his mixing opera.
And then my sound engineers Uday and Chatur, they're very young. They just graduated from Annapurna Film School last year. This is their soundscape. So this is not just a movie అండి. This ఉండింది, అందరం గొడవ పడ్డాము లాస్ట్ 2-3 years అంతా జరిగింది. బట్ ఇన్ ద ఎండ్ ఐ థింక్ వీ ఎంజాయిడ్ ద ఫిల్మ్ మేకింగ్ జర్నీ మోర్ దెన్, నాకు తెలిసిన వాళ్ళందరూ, అంటే నేను వేరే సినిమాల గురించి కూడా తెలుసుకుంటున్నాం కదా. సో మోర్ దెన్ ఎనీబడి ఎల్స్ ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ వీ ఎంజాయ్డ్ ద ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్. మీరు కూడా థియేటర్స్కి వచ్చి అంతే ఎంజాయ్ చేశారు అని ఐఎమ్ హోపింగ్. సో యా, థ్యాంక్స్ ఎవ్రీవన్, అండ్ హ్యూజ్ థ్యాంక్స్ టు స్పిరిట్ మీడియా, సురేష్ సార్, రానా గారు, ప్రవీణ్ సార్, వెంకట సిద్ధారెడ్డి గారు, శివన్న, గౌతమ్, who've helped us out during these last 1 month ఇక్కడ ఈ ప్రమోషన్లో వీడియోలో. they've been huge help and supported us. So thank you all. See you all in the theaters. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు సింహ గారు మాట్లాడతారు, లేకపోతే సుకుమార్ గారు ఫీల్ అవుతారని ఆయన ఫీల్ అవుతారు కాబట్టి మైక్ ఇచ్చాము. సో అట్మాస్ఫియర్ చాలా పాజిటివ్ ఉంది, వైబ్రేషన్ అంతా ఈరోజు. సో నన్ను ఆపొద్దు, నేను ఒక సీన్ లీక్ చేసేస్తా. సారీ డైరెక్టర్, ఐఎమ్ లీకింగ్ ఎ సీన్ బికాజ్ చాలా పాజిటివ్ మూడ్లో ఉన్నాను నేను. నోబడి కెన్ స్టాప్ మీ రైట్ నౌ. ఓకే, సో ఫిల్మ్ బిగిన్ అవుతుంది, క్రెడిట్స్ వస్తాయి, ఓకే, స్క్రీన్ బ్లాంక్లో ఉంటుంది, ఓకే, అప్పుడు మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది, ఒక సాంగ్. థియేటర్లో కూర్చున్నాక ఇది 2025 ఎండింగ్ కదా, 2026 మీరు సెలబ్రేషన్తో స్టార్ట్ చేయబోతున్నారు. ద ఇండస్ట్రీయే కాదు, ఆడియన్స్ కూడా. ద ఫస్ట్ సెకండ్ క్రెడిట్స్ తర్వాత మీ ఫస్ట్ సెకండ్ ఆ మూడ్ ఒకటి క్రియేట్ అవుతుంది బికాస్ ఆఫ్ స్మరణ్ సాయి అండ్ దెన్ వరుణ్ బోత్ టుగెదర్ ఒక ఐడియాతో ఓపెన్ చేశారు సినిమా. ఆ మూమెంట్లో మీకు స్టార్ట్ అయిన ఇయర్ 2026, ఓకే, జాన్యువరి మార్నింగ్ షో పడుతుంది. మీరు అందరూ పిల్లలంతా ఒక అమ్యూజ్మెంట్ పార్క్లో ఎలా ఎంజాయ్ చేస్తారో, యూ స్టార్ట్ సెలబ్రేటింగ్ ద ఫిల్మ్ ఫ్రమ్ ద ఫస్ట్ మూమెంట్ ఇట్ సెల్ఫ్. బ్లాంక్ స్క్రీన్ వస్తుంది, ఆ తర్వాత సాంగ్ వస్తుంది, ఆ తర్వాత లిరిక్స్ వస్తుంది అనమాట. దెన్ స్లోలీ ఒక విజువల్ అపియర్ అవుతుంది, అక్కడ వస్తుంది హై. ఇట్ నెవర్ ఎండ్స్ అంటిల్ ద సెకండ్ హాఫ్, అంటిల్ ద క్లైమాక్స్ అయ్యాక కూడా వైల్ యూ వాక్అవుట్ యూ విల్ బి లైక్ ఒక 2 seconds మీరు పాజ్లో ఉంటారు, వాట్ డిడ్ యూ వాచ్ రియలీ అన్నట్టు. బికాజ్ మేము ప్రివ్యూ షోస్ చూసాం కదా, సెకండ్ హాఫ్ అనమాట, ఇట్స్ నెవర్ బీన్ బిఫోర్. ఇప్పుడే ఇలాంటి ఎక్స్పీరియన్స్ మాకు కొత్త. ఏంటంటే ఆడియన్స్ లక్ష్మీకళ మూసాపేట్ మంచి మాస్ థియేటర్లో వేసాం. ఆడియన్స్ అందరూ సెకండ్ హాఫ్ చూస్తున్నప్పుడు దే ఆర్ సో ఇన్వాల్వ్, డైలాగ్స్ వాళ్ళే చెప్పేస్తున్నారు. క్యారెక్టర్ కనిపించగానే క్యారెక్టర్ పేరు చెప్పేస్తున్నారు, నీకు ఇది అవ్వాలరా, నీకు అది అవ్వాలరా అని చెప్పి ఇప్పుడు జరుగుతుంటాయి కదా సీరియల్స్లో. సో ఆడియన్స్ వర్ దాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద సెకండ్ హాఫ్ బికాస్ ఫస్ట్ హాఫ్లో వాళ్ళ క్యారెక్టర్స్ నుంచి, వాళ్ళ ఆర్క్స్ నుంచి, మొత్తం ఆ ప్లాట్ నుంచి దే న్యాచురల్గా అబ్జర్వ్ చేసుకున్నారు కమర్షియల్ ఆడియన్స్ మొత్తం అందరూ మాసెస్ అంతా. సో ఆ ఇన్వాల్వ్మెంట్, ఆ కనెక్ట్ సినిమాకు ఉంది, స్ట్రాంగ్ కనెక్ట్ ఉంది బికాస్ ద థీమ్స్ హీ హాస్ చూజన్ ఆర్ ద క్యారెక్టర్స్ హౌ హీ రోట్. రైటింగ్ నుంచి, ఎడిటింగ్ నుంచి, సౌండ్ నుంచి యూ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ త్రూ అవుట్ ద ఫిల్మ్. ఇంకా ఎంపతి ఇంకా జనరేట్ అవుతుంటుంది, ఎమోషన్స్, రకరకాల ఎమోషన్ గ్రాఫ్స్, అండ్ కొంచెం ఎక్స్పెరిమెంటల్ కొన్ని సీన్స్ ఉంటాయి. ఎక్స్పెరిమెంటల్ అంటే విచ్ యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఇన్ దిస్ ఫిల్మ్. సర్ప్రైజ్ ఉన్నాయి, చాలా దాచాం. సో 2026 కొత్త సంవత్సరం, చాలా కొత్త సినిమా చూడబోతున్నారు, కొట్టబోతున్నాం. ఈ థ్యాంక్ యూలు అందరూ చెప్తున్నారు కదా, 100 crores గ్రాస్ కొట్టాక చెప్తా అందరికి థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. అసలు ఒక పెద్ద థియేటర్లో ప్రివ్యూ చూస్తే వచ్చేటువంటి ఎక్సైట్మెంట్ ఈ రేంజ్లో ఉందంటే, రేపు Jan 1st ఆడియన్స్ ఇచ్చే రిపోర్ట్కి ఇంకా వేరే నెక్స్ట్ లెవెల్ సెలబ్రేషన్స్ ఆఫ్ న్యూ ఇయర్ అని అర్థం అవుతుంది. సో ఒక్కసారి మా మన్సూర్ గారు మీ మాటలు కూడా వినేస్తే ప్లీజ్. హలో, థ్యాంక్ యూ అండి. హానెస్ట్లీ అంత ప్రిపేర్ అయ్యి రాలేదు. నేను 2 previews చూసాను, రైట్. ఫస్ట్ లైక్ ఈవెన్ బిఫోర్ దాట్, రైట్, ఐ వుడ్ హ్యావ్ టు థ్యాంక్ వరుణ్. సో వరుణ్ ఏమో లైక్ ఆయననే చెప్పిండు, బ్రో లైక్ గివ్ ఇట్ అ షాట్ అని చెప్పేసి. సో లుక్ టెస్ట్ తర్వాత వరుణ్ ఓకే అన్నాడు. ఐఎమ్ సర్ప్రైజ్ దట్ నందు ఓకే అన్నాడు అని చెప్పేసి, రైట్. దాని తర్వాత నరేటింగ్ అ జర్నీ, రైట్. అక్కడ నుంచి ఇట్ హాస్ బిన్ ఎ డిఫరెంట్ వరల్డ్, రైట్. సో దిస్ ఇస్ మై డెబ్యూ మూవీ, రైట్. I got to learn what cinemas are per se. I got to learn what cinemas are per se, especially from behind the scene, right. షూట్ ఒక లెక్క అంటే దాని తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ హాస్ బిన్, దానమ్మ ఎంత పని అంటే పాపం వీళ్ళు ఎన్ని డేస్ నుంచి వర్క్ చేస్తున్నారు, అండ్ దేర్ ఇస్ నో ఎండ్ టువర్డ్స్ ఇట్, రైట్. బట్ ఓవర్ దాట్ ప్రివ్యూ షూస్ వేశారు, దర్ ఇస్ ఎ గుడ్ ఫీడ్బ్యాక్ విచ్ వీ గాట్, రైట్. ఆడియన్స్ ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్ ఫీల్ అయ్యారు, అర్పులు ఉండే, అందరు చెప్తున్నారు, ఎవ్రీవన్ విత్ ఇన్ ద క్యాస్ట్ ఇస్ సేయింగ్ ద సేమ్, బట్ they vibe with some aspect of the movie, right. I think different audience are going to pick different picks of it, but it's a movie which was
made with a lot of brains behind it, which is Varun, right? Like a 2D artwork nunchi, what it is right now, versus the whole cast and crew here, right? వాళ్ళు ఏదైతే పెట్టిన ఎఫర్ట్ ఏదైతే ఉందో దట్ హాస్ బిన్ మ్యాసివ్, రైట్? ఓవరాల్లీ ఐ థింక్ ఇప్పుడు 12th నుంచి ఫస్ట్కి షిఫ్ట్ అయింది కదా డేట్. The way we utilize this whole space, right, and to promote more, right, to speak about the content and everything, whole credit goes to the team, especially Nandu bro. Bro, like you are really good with marketing, bro. So I'm into startup. I understand a bit of marketing and everything, but you have put your soul and everything into this. Beautiful respect to that, right? And nevertheless, I would say the touch which Suresh Babu garu, as well as the whole Spirit Media, right, Rana Anna has gave, right, is immense. Our touch lekunta konni achieve cheyadam chaana kashtamu, right? Hustle chaana ekku untundi. వాళ్ళు ఏదైతే యాడ్ చేశారో దట్ గివ్స్ దిస్ మూవీ టు ఎ డిఫరెంట్, ఐ మీన్ లైక్ ఇంకో లీగ్కి పట్టుకెళ్ళింది అంటాను. బట్ ఓవరాల్లీ థ్యాంక్స్ లాట్ ఫర్ ఎవ్రీ వన్ హియర్, లైక్ రానా అన్న యాజ్ వెల్ as సురేష్ బాబు గారు, and everyone who has visited the preview and appreciated the movie, shared across the reels and everything, right? And all of you folks who are here, right, thanks a lot. And I hope like you guys would come visit the movie, see the movie and appreciate what it is. Thank you. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంత సైక్ సినిమాలో మనందరికీ గ్రేస్ని నింపినటువంటి మా బ్యూటిఫుల్లీ టాలెంటెడ్ యామిని భాస్కర్ విల్ స్పీక్ నౌ. అందరికీ నమస్కారం. చాలా 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 థ్యాంక్స్ మీడియా వాళ్ళందరికీ, బికాస్ ఫ్రమ్ ద డే వన్ మీరు ఇస్తున్న సపోర్ట్ నేనైతే ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. ఐ హావ్ డన్ ఫ్యూ ఫిల్మ్స్, కొన్ని చేశాను రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. రబ్బసా దగ్గర నుంచి కాటమరాయుడు హీరోయిన్గా 2-3 సినిమాలు చేశాను. బట్ ఆ తర్వాత సినిమాలే చేయొద్దు అనుకున్నాను. కానీ మళ్ళీ ధైర్యం అంతా పోయింది. నేను చేయగలుగుతానా లేదా, తెలుగు అమ్మాయిలకి అవకాశం వస్తుందా రాదా అనుకున్నా. నేను తెలుగు అమ్మాయినే, నాది విజయవాడ నుంచి వచ్చి హైదరాబాద్కి వచ్చి 10 years నుంచి చిన్నది పెద్దది ఏదో ఒకటి చేస్తూ వచ్చాను. బట్ మళ్ళీ నాకు ఆ ధైర్యం సైక్ సిద్ధార్థ ఇచ్చింది. మూవీలో శ్రవ్య క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంటో, సెకండ్ హాఫ్ శ్రవ్యకి సిద్ధార్థకి ఒక సెకండ్ ఛాన్స్ లాగా లైఫ్లో. ఐ థింక్ ఫర్ మీ ఆల్సో సైక్ సిద్ధార్థ ఈజ్ లైక్ అ సెకండ్ ఛాన్స్ ఫర్ మీ. మీ అందరూ నన్ను ఎంకరేజ్ చేయాలి. సైక్ సిద్ధార్థ ఈజ్ అ న్యూ ఏజ్ ఫిల్మ్. డెఫినెట్లీ నాట్ ఓన్లీ జెన్జీ, ఆల్ ద విమెన్ మీరందరూ కనెక్ట్ అవుతారు, మీరు కూడా కనెక్ట్ అవుతారు. డూ వాచ్ ఇట్. No, I'm talking about the women here. So మీ సపోర్ట్ ఇలానే ఎప్పటికీ నా మీద ఉండాలి, మన తెలుగు అమ్మాయిల మీద ఉండాలి. తెలుగు అమ్మాయిలకి అవకాశం లేదు అని అయితే లేదు, చాలా అవకాశాలు వస్తున్నాయి. టెక్నీషియన్స్గా చాలామంది ఉన్నారు, యాక్ట్రెస్గా చాలామంది ఉన్నారు, మన ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ బ్యూటిఫుల్ రోల్స్ రాస్తున్నారు. యాక్ట్రెస్కి తెలుగు అమ్మాయిలు వెతుకుతున్నారు, మంచిగా తెలుగు మాట్లాడే అమ్మాయిలు వెతుకుతున్నారు. అమ్మాయిలు ఇంకా వెయిట్ చేయకండి, ఇంకా మనదే ఇదంతా. మీరు అందరూ ఎస్ నందులా ఒప్పేసుకుంటున్నావు, మళ్ళీ నువ్వు హిందీ హీరోయిన్తో చేస్తే నిన్ను మామూలుగా వేసుకోరు. నాతో మళ్ళీ ఇంకొకసారి. ఫస్ట్ ఈ ప్రామిస్ కావాలి, తర్వాత సంగతి తర్వాత. నేను తర్వాత అదే పని. సో మీరు అందరూ ధైర్యంగా రండి. ఇట్స్ అ వెరీ సేఫ్ స్పేస్. మన చుట్టూ చాలా బ్యూటిఫుల్ మెన్ కూడా ఉన్నారు టు ప్రొటెక్టర్స్. డూ కమ్ అవుట్, మీ ప్యాషన్ని చేస్ చేయండి, డ్రీమ్ని చేస్ చేయండి. డెఫినెట్లీ యూ విల్ అచీవ్ ఇట్. సో సైక్ సిద్ధార్థ Jan 1st రిలీజ్ అవుతోంది. ఇప్పుడు దాకా ఒక 1 month నుంచి చాలా మాట్లాడుతూనే ఉన్నాం, ఇంకా మాట్లాడాల్సింది చాలా ఉంది. ఐ రియలీ వాంట్ టు టాక్ అబౌట్ ఎవ్రీ పర్సన్, సినిమాకి వర్క్ చేసిన టీం అందరి గురించి. బట్ నాట్ టుడే, సక్సెస్ మీట్ రోజు టైం తీసుకొని ఐ విల్ టాక్ అబౌట్ ఎవ్రీబడి. నందు గురించి అయితే ఐ విల్ టేక్ ఎ డే అండ్ టాక్ అబౌట్ హిమ్. సో థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఆఫ్ యూ. మీరందరూ లేకపోతే ఈ ప్రోడక్ట్ ఇంత ముందుకి వచ్చేది కాదేమో. అండ్ ఫైనలీ ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ సురేష్ బాబు గారు అండ్ రానా గారు, బికాజ్ చిన్న సినిమా అంటే ఓకే అందరూ కొత్త వాళ్ళు ఉన్నారు, మేబీ అందరూ ఎందుకు చూడాలని అనుకోవచ్చు, బట్ దాన్ని ఇక్కడికి తీసుకెళ్ళి పెట్టారు, మా అందరికీ ఒక ధైర్యం ఇచ్చారు. సో వీఆర్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ టు సురేష్ బాబు గారు అండ్ రానా గారు.
ఇంకంతే, చెప్పడానికి ఏం లేదు. Jan 1st అయిపోయిన తర్వాత సక్సెస్ మీట్లో కలుద్దాం. మీరందరూ రావాలి, మళ్ళీ మమ్మల్ని బ్లెస్ చేయాలి. థ్యాంక్స్ అలాట్. లవ్లీ, థ్యాంక్ యూ సో మచ్ యామిని గారు. అండ్ వరుణ్ రెడ్డి గారు, ఇందాక క్వశ్చన్ నేను ఇక్కడ అందరు అంతా మొత్తం స్క్రిప్ట్ చెప్పేసిర్రు. ఐఎమ్ వెరీ హ్యాపీ మీ మాటలన్నీ విన్నందుకు, బికాస్ మనం అందరం పనిలో బిజీ ఉండే. సో మీ అంత లోపల ఇంత ఎమోషన్ ఉండడం వాజ్ వెరీ ఎమోషనల్ ఫర్ మీ. అండ్ ఇప్పుడు ఆడియన్స్ నుంచి వచ్చే ఎమోషన్స్ కోసం నేను వెయిటింగ్ Jan 1st. సో దట్స్ అబౌట్ ఇట్ అండి. నేను ఇంకెక్కువ మాట్లాడిన ఇప్పటికైతే, బికాస్ Q&A తొందరగా వెళ్దాం. అండ్ స్పీచ్లేనా? నో క్యూ, ఓన్లీ ఏ. ఓకే. సో ఫస్ట్ హాఫ్లో క్యూ స్టార్ట్ అవుతుంది, వీడికి ఏమవుతుంది అని. సెకండ్ హాఫ్లో ఏ వస్తుంది, వీడికి ఏమయ్యింది అని. సో ప్లీజ్ ఫస్ట్ హాఫ్లో క్యూ చూసి ఫస్ట్ థియేటర్ బయట క్యూ కట్టి ఫస్ట్ హాఫ్లో క్యూ చూసి తర్వాత దానికి ఏ సెకండ్ హాఫ్లో ఎత్తుకండి. మీ లైఫ్కి కూడా ఏ దొరుకుతుంది. ఓకే, ఏం అందరూ అన్నీ చెప్పేశారుగా. ఇప్పుడు అడిషనల్ ఏముంటుంది? ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ మూవీ కమింగ్ అవుట్. ఇంత హ్యాండ్సమ్గా ఇంత బ్యూటిఫుల్గా బయటకు వస్తున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఐ డైరెక్టెడ్ ఇట్ విత్ ఆల్ మై హార్ట్. ఎవ్రీబడి పుట్ ఆల్ దేర్ హార్ట్, ఎవ్రీ డిపార్ట్మెంట్. సో పేరున అందరికీ థ్యాంక్ యూ. అండ్ ఆడియన్స్ హు హ్యావ్ సీన్ ఇట్ ఆల్రెడీ అండ్ ఆడియన్స్ హు విల్ సీ ఇట్, పేరున థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ సపోర్టింగ్ దిస్. థ్యాంక్ యూ సురేష్ బాబు గారు, అండ్ థ్యాంక్ యూ రానా సార్ ఫర్ సపోర్టింగ్ దిస్ సో మచ్. థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ ప్రవీణ్ సార్, అండ్ థ్యాంక్ యూ వెంకట్ సిద్ధారెడ్డి సార్. అండ్ ఈ పేర్లు మళ్ళీ అందరం రిపీట్ చేసేసినాం. థ్యాంక్ యూ స్మరణ్, థ్యాంక్ యూ మన్సూర్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఐఎమ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ నేమ్స్ అండ్ వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైమ్. వీ షుడ్ హ్యాండ్ ద మైక్ ఓవర్. ఎస్ ఆఫ్ కోర్స్, ఓవర్ టు నందు గారు. లేదు, రెండు మాటలు ఇఫ్ యూ వాంట్ టు సే సంథింగ్. To begin with, even before I speak about Saik Siddhartha, ఒక్కసారి I'd like to thank the entire media for not just coming here, but మొన్న 1 week back రిలీజ్ అయినటువంటి దండోరా సినిమా స్పెషల్ స్క్రీనింగ్ చూసిన వెంటనే రాత్రి 11:45, 12ish ఆ టైంకి ప్రసాద్ ల్యాబ్లో చూసినట్టున్నారు అందరూ. ఐ వాజ్ నాట్ దేర్, నేను గుంటూరులో ఉన్నాను ఆ రోజు సైక్ సిద్ధార్థ ప్రమోషన్స్లో. సో చూసిన వెంటనే ఇన్ని ఇయర్స్ ఆఫ్ నా జర్నీలో 2 రోజుల తర్వాత ఎప్పుడో రివ్యూస్ రాసిన రోజున నేను నా పేరు చూసుకోవటం, బాగా చేసామో లేదా అనేది చూసుకోవటం. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ దిస్ 18 years మీడియాలో నాకు తెలిసిన ప్రతి ఒక్క జర్నలిస్ట్, ఐ కెనాట్ ఫర్గెట్ ఈవెన్ 1 single person. రాత్రి 1:30, 1:45 వరకు నేను కాల్స్ అటెండ్ చేస్తున్నాను. సో మీడియా వారు అందరికీ మనస్ఫూర్తిగా చాలా 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 కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా ఇంపార్టెంట్ టైంలో రైట్ బిఫోర్ ద బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటారు, సినిమా పోస్ట్పోన్ అవటం, దానికి 1 week ముందు దండోరా లాంటి సినిమా వచ్చి నా పర్ఫార్మెన్స్ గురించి ప్రతి ఒక్కరు పర్టికులర్గా మెన్షన్ చేయటం. అందులో చాలామంది పెద్ద యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళ మధ్యలో కూడా నేను కనిపిస్తున్నాను అని చెప్పి నా గురించి బలంగా గట్టిగా చెప్పినందుకు మీడియా వారికి థ్యాంక్ యూ. అండ్ సైక్ సిద్ధార్థ గురించి Q&Aలో మాట్లాడుకుందాం మంజుష గారు. ఇప్పుడు వెరీ హ్యాపీ ఫర్ యూ, వెరీ ఈగర్లీ వెయిటింగ్ టు ఎంజాయ్ యువర్ సక్సెస్. ఎందుకంటే అది మా సక్సెస్ గా కూడా తెలుగు వాళ్ళు అందరం అనుకుంటాం కాబట్టి. సో చాలా ఈగర్ గా ఎదురు చూస్తున్నాము. విషింగ్ యు బిగ్ సక్సెస్. అండ్ అక్కడ మన డల్లాస్పురంలో గీతా మాధురి గారితో షో చూడడానికి కరెక్ట్ డాలస్ లో గీతా స్పెషల్ షో అరేంజ్ చేసాము. స్పెషల్ ప్రీమియర్ షో సైక్ సిద్ధార్థ ఎక్స్ గీతా మాధురి అని చెప్పి మన అదర్వన భద్రకాళి పిక్చర్స్ US డిస్ట్రిబ్యూటర్స్ ఆ స్పెషల్ షో స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. సో డాలస్లో ఉన్నటువంటి యువకులు అందరూ వెళ్ళి గీతాతో పాటు స్పెషల్ షోని చూడండి. cheer for me. అక్కడ గెలిపించండి 1వ తారీఖు, ఇక్కడ మేము చూసుకుంటాం. ఐ లవ్ యూ గైస్, థ్యాంక్ యూ. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. జస్ట్ మనం ఒక 2-3 క్వశ్చన్స్ అట్ నుంచి లెట్స్ గో. ఇక్కడే దండోరాతో మంచి హిట్ కొట్టి మంచి పేరు తెచ్చుకున్నాం ఈ రెండుకి. థ్యాంక్ యూ అన్న. ఇయర్ స్టార్టింగ్కి మళ్ళీ సైక్ సిద్ధార్థ ఫస్ట్ డే ఎలా ఉంది? ఎక్సైట్మెంట్ ఉందా, భయం ఉందా? సో తెలుగు సినిమా కిక్ స్టార్ట్స్ 2026 విత్ సైక్ సిద్ధార్థ. Jan 1st రోజు రిలీజ్ అవుతుంది. అండ్ మీరు అడిగినటువంటి క్వశ్చన్, ఇయర్ ఎండ్ మంచి సక్సెస్తో 2025కి ఎండ్ చేస్తున్నాను. సో 2025 ఈజ్ అ వెరీ గుడ్ ఇయర్ ఫర్ మీ. దండోరా సక్సెస్ అవ్వటం, సురేష్ బాబు గారు నా సినిమాని అనౌన్స్ చేయటం సురేష్ ప్రొడక్షన్స్ అండ్ స్పిరిట్ మీడియాలో చాలా ఆనందం. అండ్ 2026 Jan 1st సినిమా వస్తుంది. భయంగా ఉందా, ధైర్యంగా ఉందా అంటే అన్న జెన్యున్గా చెప్తున్నాను, December 12th టార్గెట్గా పెట్టుకుని నేను నా బ్లడ్ అండ్ స్వెట్ పెట్టాను నా ప్రమోషన్స్లో. ఇంకా
ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ దట్ ఐ కుడ్ డూ నేను చేశాను. December 12th టార్గెట్గా పెట్టుకుని మీడియా వారి నుంచి మీడియా నా కాంటెంట్ని చాలా బాగా తీసుకెళ్ళింది. సోషల్ మీడియాలో ఉన్నటువంటి చాలామంది కాంటెంట్ని పుష్, సురేష్ బాబు గారు, రానా గారు ని ఎంతవరకు నేను వాళ్ళని పుష్ ఎంత తీసుకెళ్ళగలుగుతాం? ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క మార్కెటింగ్ బడ్జెట్ ఉంటుంది. ఒక మార్కెటింగ్ బడ్జెట్ డబ్బులు ఇచ్చినా కూడా డబ్బులు ఎక్స్ట్రా తీసుకున్నా ఎక్కడ పెట్టాలి? కాంటెంట్ వదిలేసాం, ట్రైలర్ వదిలేసాం, టీజర్ వదిలేసాం, పాటలు వదిలేసాం. నేను ఏ లెవెల్కి వెళ్ళాను అంటే, పొలిటీషియన్స్ పాదయాత్ర చేస్తారు కదా, డోర్ టు డోర్ వెళ్ళి ప్రతి ఒక్కరిని ఓటు అడుగుతారు కదా, అలా దయచేసి నా సినిమా చూడండి అని అడుగుదాం అనుకున్నాను. ఎందుకంటే నేను 12th వరకు చేసిన ప్రమోషన్స్ ఇప్పుడు 18 రోజులు మళ్ళీ నిలబెట్టాలంటే ఇట్స్ నాట్ ఈజీ. నేను షేక్ అయ్యానన్నా. అవ్వలేదు అంటే కనుక అబద్ధం అవుతుంది. నేను నవ్వుతూ ప్రెస్ ముందుకు వస్తున్నా, నవ్వుతూ ఉంటున్నా, కానీ శివరయ్య అరే ఇన్ని రోజులు ఇంత కష్టపడి అంటే 18 years ఇంత చేసి ఈ డేట్ కోసం కదా, ఇలాంటి ఒక ప్రొడక్షన్ హౌస్ వచ్చి ఇలాంటి ప్రమోషన్ జరిగి ఇలాంటి సినిమా ఇలాంటి రిలీజ్ డేట్ కోసం కదా ముందుకు వచ్చాము. మళ్ళీ ఫెయిల్ అయిపోతానేమో అని భయపడ్డానన్న. ఇమాజిన్ ఇన్నేళ్ల తర్వాత అవకాశం వచ్చింది, రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేసాము, సురేష్ బాబు గారు వచ్చారు, రానా అన్న వచ్చారు, అన్నీ అయింది. టక్కున 18 days పోస్ట్ పోండ్. ఎంత షివర్ అయి ఉంటాను. ఐ రిమెంబర్ నేను ఇక్కడే రామానాయుడులో స్పిరిట్ మీడియా ఆఫీస్ బయట రాత్రి 1:30-2 వరకు ఇక్కడే ఉన్నా. ఇంటికి వెళ్ళలేకపోయా. నాకు అసలు అర్థం కావట్లేదు నాకు ఏం చేయాలి. నీతో ఇంటర్వ్యూ చేశా, మీతో ఇక్కడ ఉన్న అందరితో చేశా. మొన్న ఐ డ్రీమ్ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తూ మీరు ఎన్ని ఇంటర్వ్యూలు చేశారో తెలుసా అంటే నాకు గుర్తులేస్తారంటే 22 ఇంటర్వ్యూలు మీరు ఒక్కరు చేశారని అడిగారు నన్ను. ఆ తర్వాత చేయడానికి లేదు. నా కాంటెంట్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలో తెలియదు. సోషల్ మీడియాలో ప్రతిదీ చేసేసా. నాకు అసలు అర్థం కాలే. ఇంకా మళ్ళీ ఓడిపోతానేమో అనేటువంటి భయం వచ్చింది. రాత్రి 2:30-3 ఇంటికి వెళ్ళా. వెళ్ళి ఆలోచిస్తున్నాను, నిద్ర పట్టట్లా, టీం అందరికీ మెసేజ్లు పెడుతున్నా, గ్రూప్లో మెసేజ్లు పెడుతున్నా. అయ్యానన్నా, ఫ్రస్ట్రేట్ అయ్యాను, షివర్ అయ్యాను, షేక్ అయ్యాను. అమ్మ ఏంట్రా మన పరిస్థితి అనుకున్నాను. కానీ నాకు ఆ రోజు మాత్రం మా నాన్నగారు చెప్పిన ఒక మాట గుర్తొచ్చింది. అన్న ఎప్పుడు చెప్తుంటారు మా నాన్నగారు, అండ్ హీ లివ్స్ బై దట్ ఎగ్జాంపుల్. ధైర్యంగా ఉండురా, ఏది జరిగినా మన మంచికే జరుగుతుంది. ఎప్పుడు చెప్పే మాట మా నాన్న నాకు, నువ్వు ధైర్యంగా ఉండు. పర్టికులర్గా ఒక పదం దట్ హీ ఫాలోస్ అండ్ హీ ఆల్వేస్ ఆస్క్స్ మీ టు ఫాలో. ఇలా చదువుకో, ఇది చెయ్యి అని ఎప్పుడు చెప్పలే. నాకు ఎప్పుడు ఒక మాట ఏం చెప్పారంటే జీవితంలో మా నాన్న, ఆయన ఏ పుస్తకం నుంచి చూసి చెప్పారో నాకు తెలియదు, కానీ ఆయన చెప్పిన మాట ఏంటంటే, ధైర్యంగా ఉండే నీ మాట ఆపగలదు ఎదురొచ్చే ప్రతి శత్రువు తూట అని చెప్పి మా నాన్న నాకు చెప్పారన్న. నాకు అది మైండ్లో ఉండిపోయింది. ధైర్యంగా ఉండే నీ మాట ఆపగలదు ఎదురొచ్చే ప్రతి శత్రు తూట, శపథం చేస్తున్నానంట శపించేవాడు ఉన్నా నీ వెంట అని మా నాన్నగారు నాకు చెప్పారన్న. నన్ను ఇన్ని రోజులు అడుగుతున్నారు. మన సినిమా పోస్ట్ పోన్ అయిన తర్వాత చాలా మళ్ళీ వేరే మీడియా హౌసెస్ని కానీ మైక్రో ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి అందరినీ కలవటం స్టార్ట్ చేశా. వాట్ మేక్స్ యూ స్టే దిస్ కన్సిస్టెంట్, నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు ఇలా అని నన్ను అడుగుతున్నారు. నేను ఇన్ని రోజులు అనుకున్నా నా కోసం, నా గెలుపు కోసం నేను ఉంటున్నానని నేను ఆ భ్రమలో ఉన్నా. కానీ పదే ఎందుకంటే మొన్న ప్రెస్ మీట్లో నేను కొద్దిగా ఏదో ఎమోషనల్ అయ్యాను. దాన్ని పట్టుకొని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు, వాట్ ఈజ్ నీకున్న బలం ఏంటి, ఎలా ఉండగలుగుతున్నావు ఇంత పేషెంట్గా, ఏంటి నేను ఏం డ్రైవ్ చేస్తాను సక్సెస్ లేకపోయినా అని నన్ను అడుగుతున్నారు. సో దానికి ఆన్సర్ ఇదే అనుకుంటున్నా. నా కోసం అని నేను అనుకున్నా, కానీ నేను చాలా ఆలోచించి నేను ఇవాళ చెప్తున్నాను, ఈ సక్సెస్ నా ఫ్యామిలీకి డెడికేట్ చేద్దాం అనుకుంటున్నా. ఫ్యామిలీలాగా ఉన్నటువంటి ఇన్నేళ్ళు నాతో ఉన్నటువంటి నా టీం కోసం చేస్తున్నాను. ముఖ్యంగా అందరికంటే ఎక్కువ మా నాన్నగారి కోసం చేస్తున్నా. ఆయనకున్నటువంటి అన్ని బ్యాక్లాగ్స్ ఒకటే ఒక క్వశ్చన్ పేపర్, ఒకటే ఒక ఆన్సర్తో నేను ఆన్సర్ చేస్తాను. ఐ వాంట్ టు డెడికేట్ దిస్ సక్సెస్ టు మై డాడ్ అండ్ దిస్ ఇస్ ఫర్ మై డాడ్ అన్న. అండ్ వన్ లాస్ట్ థింగ్, మా నాన్నగారు చెప్పినటువంటి ఇంకొక వెరీ ఇంపార్టెంట్ థింగ్, మనందరికీ చాలా ఉపయోగపడేటువంటి ఒక విషయం మా నాన్న చెప్పారు, బీ ద పర్సన్ who still tries after failing, and I am that person. Shri Nandu is that person. No matter what, I'll keep trying, Anna.
18 రోజులు కాదు 18 నెలలు పోస్ట్ పోన్ అయినా సరే ఊరు వాడ ఆంధ్ర తెలంగాణ వీలైతే పాన్ ఇండియా మొత్తం తిరిగైనా సినిమా ప్రమోట్ చేస్తా కానీ సినిమాని మాత్రం వదలను. బట్ రైట్ నో అయితే Jan 1st వస్తున్నామన్నా 100% కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఎందుకు భయపడాలి, బాధపడాలి? కంటెంట్ బాగుంటే ఎప్పుడు రిలీజ్ చేసినా కూడా ఆడియన్స్ వస్తారు కదా. బాధ కాంటెంట్ గురించి కాదన్న, ఒక గ్రాఫ్ ఉంటుంది. సినిమాని ఇక్కడ వరకు తీసుకెళ్ళి December 12th అనేది ఎంత కాయిన్ అయిపోయిందంటే ప్రజల్లో, సినిమా రిలీజ్ అయిపోయింది అనుకుంటున్నట్టు జనాలు కూడా ఉన్నారు. ఇప్పుడు న్యూస్ ఛానల్లో మీరు ఒక న్యూస్ వేసారన్న, ఆ న్యూస్ చూసిన వాడు రెండో రోజు మీరు న్యూస్ వేస్తే సేమ్ న్యూస్ చూడాలని రూల్ లేదు. December 12th న్యూస్ చూసి ఉండొచ్చు, January 1st అని చెప్పి అతను న్యూస్ చూడలేదు అనుకో, ఓ పలానా సినిమా వచ్చిందేమో వెళ్ళిపోయింది అనుకుంటారు. ఇలా ఇమాజిన్ ఒక 1 కోటి మంది, ఒక డెమోగ్రఫిక్ 1 కోటి మంది మన ప్రేక్షకులను తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓ 30 లక్షల మంది ఆ న్యూస్ చూసి ఉండొచ్చు. మీ తర్వాత ఒక 5 లక్షల మంది సినిమా పోస్ట్ పోన్ అని తెలిసి ఉండొచ్చు. మిగతా 25 లక్షల మందికి సినిమా వచ్చి వెళ్ళిపోయింది అనుకుంటారు. అది ఎంత కష్టం. బాధ కాంటెంట్ మీద ధైర్యం లేక కాదు, బాధ పోస్ట్ పోన్ అయినటువంటి విషయాన్ని నేను మళ్ళీ అంత బలంగా January 1st అని నేను ఎలా చెప్పాలి? మీరే చెప్పండి. నేను ఓపెన్గా చెప్తున్నానన్నా, మీరే చెప్పండి. 11th నైట్ వరకు సినిమా మీద ఉన్నటువంటి ఒక బజ్, ఒక ఊపు, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, ఏదైతే ఒక ఊపిందో సైక్ సిద్ధార్థ అనేది, ఇవాళ రోజున నేను అక్కడ వరకు తీసుకురావాలంటే ఎంత చేసినా యాజ్ ఇట్ ఈజ్ అంత రాదు. అది ఒకసారి ఒక ఎమోషను, ఒక ఊపు, ఒక ఎనర్జీ ఒక లెవెల్కి వచ్చింది. ఎంత చెయ్యండి పగిలిన అద్దాన్ని అతకబెట్టే ప్రయత్నం నాట్ ఈజీ. అతికిస్తున్నావు మోస్ట్ ప్రిసైజ్ వేలో, ఏమాత్రం బ్రేక్స్ కనబడకుండా చేసే ప్రయత్నం చేస్తున్నావు, కానీ అర్థమైతే పగిలింది కదా, అది బాధ. కాంటెంట్ మీద నేను ఇప్పటికీ ధైర్యంగా ఉన్నాను. అండ్ కాంటెంట్ గురించి చెప్పారు కాబట్టి లెట్ మీ ఫినిష్. సారీ, మీరు వీడియో గేమ్స్ ఆడేటువంటి జనాలు ఉంటే PS5 PS6 ఎలా ఉంటుందో ఫస్ట్ హాఫ్ అలా ఉంటుందన్న. సెకండ్ హాఫ్ ఎక్స్ట్రీమ్లీ ఒక కమ్మటి ముద్దపప్పు ఆవకాయ తిన్నట్టు ఉంటుంది, కానీ చాలా వ్యత్యాసం ఉంది. ఫస్ట్ హాఫ్ PS5 PS6 ఏంటి గేమింగ్, సెకండ్ హాఫ్ ముద్దపప్పు ఆవకాయ ఏంటి, ఇంత వ్యత్యాసం ఉంటుంది. చాలా క్లియర్గా దీన్ని నేను గట్టిగా చెప్పాలనుకుంటున్నా. దయచేసి సినిమా చూసేవాళ్ళు ఇదే ఒపీనియన్తో రండి. నేను ఇది నాగవంశీ గారి దగ్గర చూసి నేర్చుకున్నాను. ఆయన మ్యాడ్ స్క్వేర్ గురించి చెప్పారు, ఏం ఎక్స్పెక్ట్ చేయాలి అని చెప్పి. నా సినిమా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయాలో చాలా 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 క్లియర్గా చెప్తున్నా. మీరు గేమింగ్, PS5 PS6 తెలుసు, ఆరు తెలుగు సినిమాల్లో ఎందుకు కొత్తదనాన్ని ప్రయత్నించట్లేదు, కొత్త టైప్ ఆఫ్ సినిమా వస్తే మేము ఎంకరేజ్ చేస్తాం అన్న వాళ్ళు దయచేసి ఫస్ట్ హాఫ్ని అదే సినిమాలా చూడండి. ఒక కొత్త సినిమా, కొత్త అటెంప్ట్ అన్న 100% చెప్తున్నా, చాలా కొత్తగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ చాలా చాలా కొత్తగా ఉంటుంది. అదే మాకు ప్లస్, అదే ఎక్స్పెక్ట్ చేసిరండి. అండ్ సెకండ్ హాఫ్ మీకు తెలిసినటువంటి కథ అయినప్పటికీ కూడా చాలా ఎమోషనల్లీ చాలా బలంగా ఉంటుంది. అండ్ ఇఫ్ యూ కెన్ సిట్ త్రూ ది ఎంటైర్ ఫిల్మ్ అండ్ కమ్ అవుట్, ఐ కెన్ ప్రామిస్ గుడ్, గ్రేట్, హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ మీ చేతుల్లో ఉందన్న. కానీ నాట్ బ్యాడ్ అనేది మాత్రం మా టీం చేతుల్లో ఉంది. డెఫినెట్లీ నాట్ అ బ్యాడ్ ఫిలిం, డెఫినెట్లీ అ వెరీ వెరీ గుడ్ ఫిలిం మేము తీసాం. ఐ కెన్ అష్యూర్ యూ దట్. మీ లాస్ట్ ఫిలిం దండోరా మంచి హిట్ అయింది. యా, థ్యాంక్ యూ. కానీ అప్పుడే శివాజీ కొద్దిగా ఒక కామెంట్తో కొంత ఇదైపోయాడు కదా. మీ సపోర్టు శివాజీకా లేకపోతే ఇటు దాన్ని వ్యతిరేకిస్తున్న అనసూయ లాంటి వాళ్ళకా? అలా ఏం లేదన్నా, నేను ఒకటైతే చెప్పాలనుకుంటున్నా. ఏదైతే కమెంట్స్ చేశారో శివాజీ గారు, ఆ కమెంట్స్ని ఆయనే ఇది తప్పు ఇలా మాట్లాడటం అని చెప్పి ఆయనే పబ్లిక్ అపాలజీస్ చేశారు. సో నిన్ననో మొన్ననో జరిగినటువంటి ఒక ప్రెస్ మీట్లో, ఆయన ప్రెస్ మీట్ కాదనుకుంటే ఎక్కడో మా కమిషన్ బయట చెప్పడం జరిగింది. కాబట్టి అది మాట్లాడిన వారే అపాలజీస్ చేసినప్పుడు డెఫినెట్లీ మనుషులం. ఆయన ఆ 2 వర్డ్స్ తప్పే కానీ అన్నదానికి కట్టుబడి ఉన్నాను అన్నాడు. అంటే మొత్తం అది కరెక్ట్ ఉన్నదానికి, జస్ట్ నేను వాడిన 2 వర్డ్స్ మాత్రం అది తప్పది. నేను దానికి సారీ చెప్తున్నా కానీ అన్న మిగతా వాటికి మొత్తం కూడా కట్టుబడి ఉన్నాను అనేసి కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. లేదన్నా, నాకు కూడా టు గివ్ అన్ ఎగ్జాంపుల్, నిన్న తలపతి విజయ్ గారు మలేషియాలోనో, ఐ డోంట్ నో వేరే దేశం నాకు తెలియదు ఎక్కడో, ఫ్యాన్స్ మలేషియాలోనో అబ్బాయి సూట్ వేసుకున్నారు, వెంట్రుక గోరుముకు కూడా కనబడడు, మీద పడిపోయి తొక్కేస్తున్నారు, చీరేస్తున్నారు. సో నాకు తెలిసి మైండ్ సెట్ అనేది మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి చిన్నప్పటి నుంచి మనకి పేట్రియాటిజం ఎలా అయితే దేశభక్తి గురించి చెప్తారో, ఆడవాళ్ళని ఎలా గౌరవించాలి అనేది కూడా
నాకు తెలిసి చిన్నప్పటి నుంచి ఇట్ షుడ్ బి అ పార్ట్ ఆఫ్ అవర్ కరికులం, నాట్ జస్ట్ ఫర్ ద బాయ్స్ బట్ ఆల్సో గర్ల్స్కి ఇంకేదైనా విషయంలో. నాకు తెలియదు అది ఏంటనేది, నాకున్నటువంటి దీనికైతే తెలియదు. బట్ ఇలాంటి విషయాలు ఏదో ఒక ప్రెస్ మీట్లోనో ఒక సెలబ్రిటీయో ఆర్ ఇంకొక సెలబ్రిటీయో వీళ్ళు ఒక ఒపీనియన్ చెప్పి వాళ్ళు ఒక ఒపీనియన్ చెప్పి దాని గురించి జరిగి ఒక డిస్కషన్ వారం రోజులు సోషల్ మీడియాలో హైప్ అయ్యి దాని కింద కమెంట్లు కొట్టుకొని సరదాగా టైంపాస్ కంటే కూడా ఇట్స్ అ వెరీ సీరియస్ థింగ్ దట్ వీ ఆల్ గాట్ టు రెస్పెక్ట్ ఉమెన్. ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఉంటుంది. ఇప్పుడు శివాజీ గారు చెప్పిన దాంట్లో తప్పు గురించి మాట్లాడామనుకోండి అన్న, ఫర్ ఎగ్జాంపుల్ ఆయన చెప్పినటువంటి ఏదైతే ఒక విషయం ఉందో దానిని బ్యాక్ చేస్తున్నటువంటి ఎగ్జాంపుల్స్ కూడా చాలా ఉన్నాయి. అనసూయ గారు, ఝాన్సీ గారు వీళ్ళు చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో దాన్ని బ్యాక్ చేస్తున్నటువంటి ఎగ్జాంపుల్స్ కూడా చాలా ఉన్నాయి, డెఫినెట్లీ ఉన్నాయి. ఎక్కువ ఎగ్జాంపుల్స్ డెఫినెట్లీ ప్రాబిలిటీస్ ఇటుపక్క ఎక్కువ ఉండుంటాయి ఉమెన్ చెప్తున్న దాని పట్ల. డెఫినెట్లీ ఐ అగ్రీ అండ్ ఐ స్టాండ్ బై ద ఉమెన్. బట్ మోర్ దెన్ ఆల్ ఆఫ్ దిస్ ఐ రియల్లీ థింక్ కొంచెం యంగర్ ఏజ్ నుంచే ఐ థింక్ వీ షుడ్ స్టార్ట్ ట్రైనింగ్ పీపుల్ అబౌట్ హౌ టు బిహేవ్ అండ్ బయాస్డ్గా అమ్మాయి అబ్బాయిని ఒకటే కాకుండా ఇన్ జనరల్లీ ఒక మంచి వ్యక్తిగా ఎలా బిహేవ్ చేయాలనేటువంటి విషయాలు చైల్డ్హుడ్ నుంచే మనం ఇన్పుట్స్ చేస్తే చాలా మంచిది అని చెప్పి నేను భావిస్తున్నాను. సైక్ సిద్ధార్థ్ జనవరి 1 వస్తుంది కదా, అది ఇంకో మీ మరో సినిమా కూడా వానర్ వస్తుంది. ఎస్, దానికి మీ సపోర్ట్ లేదని కొద్దిగా డైరెక్టర్ కొద్దిగా బాధపడుతున్నాడు. దాని గురించి కూడా మాట్లాడదాం అనుకున్నాను. ఫస్ట్లీ నాకు మొన్న ఒక జర్నలిస్ట్ ఫ్రెండ్ చెప్తున్నారు 36 years ఆఫ్ ఫిలిం, 36 ఏళ్ళ చలనచిత్ర పరిశ్రమలోన, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో వాట్ ఎవర్, ఆఫ్టర్ అ వెరీ లాంగ్ టైం అన్న 36 ఏళ్లలో, గత 36 ఏళ్లలో ఒక నటుడికి ఒకటే రోజు హీరోగా ఒక సినిమా, అదే రోజు మెయిన్ విలన్గా ఒక సినిమా విడుదలైంది కేవలం మోహన్ బాబు గారికి మాత్రమే కుదిరిందట. అలాంటి ఒక సిచ్యువేషన్, అలాంటి అదృష్టమైనటువంటి ఒక సిచ్యువేషన్గా నేను భావిస్తున్నాను. నాకు కుదిరింది. సైక్ సిద్ధార్థ Jan 1 రిలీజ్ అవుతుంది హీరోగా, అదే రోజు వనవీర అనేటువంటి సినిమా రిలీజ్ అవుతుంది. యాక్చువల్లీ ఇంతకుముందు వానర టైటిల్, ఇప్పుడు వనవీర అని చెప్పి మార్చారు. అదే రోజు రిలీజ్ అవుతుంది. సో ఇమాజిన్ December 25th దండోరా అనేటువంటి సినిమాలో ఆన్సాంబుల్ ఉంది, ఒక 4-5 లీడ్స్ లాగా ఉంటాం, అది హిట్ కొట్టాను. Jan 1 సోలో హీరోగా సినిమా వస్తుంది సైక్ సిద్ధార్థ, ఇది హిట్ అయ్యి మెయిన్ విలన్గా ఒక సినిమా అది హిట్ అయితే అంతకన్నా అదృష్టమైనటువంటి నటుడు అసలు ప్రపంచవ్యాప్తంగా ఏ నటుడైనా ఉంటాడన్నా అని నేను చెప్తున్నా. నేను ఆ సినిమా ఎంత హిట్ అవ్వాలని కోరుకుంటున్నానంటే వనవీర, నాకు సెల్ఫిష్గానే మాట్లాడుకుందాం, అన్ని సినిమాలు హిట్ కొట్టాడ్రా వీడు ఏంట్రా అసలు అని చెప్పి తెలుగు ఇండస్ట్రీ అనేటువంటి ఒక పుస్తకంలో ఒక పేజ్గా మిగిలిపోతాను నేను. నందు అనేటువంటి ఒక ఎగ్జాంపుల్. నేను సపోర్ట్ చేయట్లేదు అనేటువంటి విషయం గురించి మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడారంటున్నారు. ఫస్ట్లీ ఐ రెస్పెక్ట్ ద ప్రొడ్యూసర్ డైరెక్టర్స్ శాంతను గారు అండ్ అవినాష్ గారు, బికాజ్ వాళ్ళు ఎక్కడా కూడా నా పేరు తీయలేదు పాపం. నందు అని చెప్పి ఏమాత్రం చెప్పలేదు. ఆఫ్ కోర్స్ అర్థమైంది, సరే ఇన్ని రోజులు నా పోస్టర్ వేయలేదు, అదే రోజు పోస్టర్ వేసి కూర్చున్నారు, ఓకే దట్ అండ్ ఆల్ ఇస్ ఫైన్. బట్ ఐ ట్రూలీ హ్యావ్ లవ్ అండ్ రెస్పెక్ట్ ఫర్ దెమ్. నా సినిమానే December 12th నుంచి January 1కి పోస్ట్పోన్ అయిందన్న. ఎలా అయితే ఆయన హీరోయిన్ని పెట్టుకుని రోడ్ల మీద తిరుగుతున్నా అన్నారో, నేను మా హీరోయిన్ పెట్టుకుని ఊర్లు తిరుగుతూనే ఉన్నా. నాకు 102 ఫీవర్ ఉంది, నేను చూపించుకోవట్లేదు, అండర్ ఐస్ మేకప్ వేసుకుని వచ్చి మీ ముందు మాట్లాడుతున్నా, ట్యాబ్లెట్లు డోలో 650 వేసుకుని వచ్చి మాట్లాడుతున్నాను. సో నాకు కుదిరినంతలో నాకు బాధ లేదు వాళ్ళు అలా మాట్లాడినందుకు. డెఫినెట్లీ ఇప్పుడు రేపు ట్రైలర్ రిలీజ్ పొద్దున్న 10 ఇవాళ సాయంత్రం 4 o'clockకి నాకు మెసేజ్ పెట్టారు, టుమారో వీ హ్యావ్ ద ట్రైలర్ లాంచ్ ప్లీజ్ అటెండ్ అని పెట్టారు. నేను గుంటూరులో ఉన్నా ఆ టైంకి. అక్కడ నుంచి విజయవాడ వెళ్ళా, అక్కడ నుంచి ఇంకో చోట ఎటో వెళ్ళా. నాకు ఇది ఒక వారం ముందు ఉందనుకోండి, నాకు కొంచెం వాటర్ ఇస్తారా, నాకు ఇది ఒక వారం ముందు ఉందనుకోండి అన్న చెప్పారనుకోండి, నేను డెఫినెట్లీ వాళ్ళకి టైం ఇచ్చారనుకోండి, నేను సురేష్ బాబు గారికి రానా గారికి కూడా చెప్తా, సార్ వాళ్ళకి ఆల్రెడీ కమిట్మెంట్ ఇచ్చాను, వాళ్ళది ఫినిష్ చేసుకొని మనది పెట్టుకుందామంట. లేదు నందు మీరు లేరా రేపు, నేను చెప్పాను ఫోన్ చేసి ప్రొడ్యూసర్ గారికి, సార్ 10కి నేను అవైలబుల్గా లేను సార్ అని చెప్పాను. అవునా అన్నారు. పోనీ మీరు సాయంత్రం ఎన్నింటికి వస్తారు, మధ్యాహ్నం 2-3 వస్తారా అని ఒకవేళ ఆయన అడుగుంటే వస్తాను పెట్టుకోండానే చెప్పేవాడు. నేను ఐ వుడ్ సపోర్ట్ అన్న. నేను అది అయిన వెంటనే నేను ప్రెస్ మీట్ చూశాను, బాధపడ్డాను, ఫోన్ చేశాను, అరే బ్రో అసలు నాకు ఎటువంటి కోపం లేదు, నాకు ఓన్లీ ఐ హ్యావ్ లవ్ ఫర్ దెమ్, ఐ వాంట్ వనవీర టు బీ అ బ్లాక్ బస్టర్ 2026లో. నేను అవినాష్ గారికి కూడా ఫోన్ చేశాను,
ఆయన నాకు దొరకలేదు, కొంచెం బిజీగా ఉన్నట్టున్నారు. సైక్ సిద్ధార్థ ఎగ్స్ వనవీర ఏదన్నా చేద్దాం, ఒక కాన్సెప్ట్ వీడియో చేసి లెట్స్ పుష్. మేబీ ఇట్ ఈస్ టూ లేట్. ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు యాడ్ మోరల్ వాల్యూస్ టు ఇట్. నేను అవైలబుల్గా లేను అనే విషయాన్ని నేను దాక్కుని లేదు, నేను అదేం చెప్పట్లేదన్నా, కుదరలేదు. మీరు పోనీ నేను చెప్పేది అబద్ధం అయితే ప్రతిరోజు ఇన్స్టాగ్రామ్లో నా స్టోరీస్ చూస్తే ప్రతిరోజు ఏదో ఒక ఊరు, వరంగల్, కర్నూల్, కడప, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి ప్రతిరోజు తిరుగుతూనే ఉన్నా. ఓకేనా? అండ్ ఇంకోటి ఆ సినిమా, అండ్ ఇంకోటి కమిట్మెంట్ గురించి నేను చెప్తాను యాజ్ అన్ యాక్టర్గా అన్న. లేట్ అవుతుంటే క్షమించండి బ్రదర్, ఏమనుకోకండి. చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే నా మీద టక్కన ఒక మాట అనేసరి మీడియాలో అది క్యారీ అయిపోతుందని నాకు కూడా భయం ఉంది. కమిట్మెంట్ గురించి చెప్తున్నా. ఆ పలానా సినిమా ఒకరోజు రాత్రి నాతో షూటింగ్ చేస్తున్నప్పుడు 9 వరకు నాకు షూట్ అని చెప్పారు. 9 దాటి 12 నాకు నెక్స్ట్ డే పొద్దున్న 4 o'clockకి నేను చేస్తున్నటువంటి ఇంకో సినిమా సన్ రైజ్ కాల్ షీట్ అంటారు. అంటే 3:30కి విత్ మేకప్ ఉంటే 4 o'clock 4:30కి కెమెరా పెట్టుకుని రెడీగా ఉంటే కరెక్ట్గా సన్ రైజ్ వస్తున్నప్పుడు షూట్ చేయాలి. 12 అయింది, 1 అయింది, 2 అయింది. నేను 9 వరకు ఇచ్చాను ఆ కమిట్మెంట్. రాత్రి 2 అయింది. నేను చెప్పా, బ్రో అవ్వేలా లేదు బ్రో, నాకు పొద్దున్నే వెళ్ళిపోవాలి కదా, ఇది ఫినిష్ అవ్వదు, పొద్దున్న 5 వరకు 6 వరకు మీరు అడుగుతున్నారు, నేను అక్కడ కమిట్మెంట్ ఇచ్చాను అన్నా. అవునా, మరి నెక్స్ట్ డే పెట్టుకోవాలి అన్నారు. నేను చేస్తాను బ్రో అన్నా. కానీ వాళ్ళు ఇచ్చిన టైం కన్నా ఎక్స్టెండ్ అయింది షూటింగ్, వేరే విషయాల వల్ల అయినప్పటికీ కూడా యాజ్ అన్ యాక్టర్గా నా కమిట్మెంట్ ఏమి ఉండాలంటే, నేను నెక్స్ట్ డే వచ్చినప్పుడు ఆ ఎక్స్ట్రా డేకి నేను డబ్బులు నేనేం తీసుకోలే. నేను పర్ డే బేసిస్ మీద ఆ సినిమా మాట్లాడుకున్నా. దే వేర్ వెరీ వెరీ గుడ్ ఫర్ దాట్. నాకు డబ్బులు ప్రతిసారి ప్రిసైజ్గా ఇచ్చారు. కమిట్మెంట్ యాజ్ అన్ యాక్టర్గా ఎక్స్ట్రా డే నేను షూట్ చేసిన దానికి, బికాజ్ నేను ఆ రోజు అవైలబుల్ లేదు కాబట్టి ఐ సెడ్ ఓకే డూ ఇట్. ఇక్కడ ఉండాలా, అక్కడ ఉండాలా, అక్కడికి వెళ్తే ఇక్కడ కమిట్మెంట్ లేదంటారు, ఇక్కడికి వెళ్తే అక్కడ కమిట్మెంట్ లేదంటారు. సో వాట్ ఐమ్ సేయింగ్ ఇస్, నేను ఆల్రెడీ నా సినిమా పోస్ట్ పోన్ అయిపోయి నా దీంట్లో నేను ఉన్నాను. అండ్ దానికి జరిగినటువంటి ఈవెంట్స్, 2 ఈవెంట్స్లో రెండింటికి ముందు రోజు ఇన్ఫామ్ చేశారు. నాకు ఒకవేళ వారం రోజులు అగ్రిమెంట్లో ఉంటుంది సార్, యూ హ్యావ్ టు ఇన్ఫార్మ్ ది యాక్టర్ 1 week ప్రయర్ టు ద ప్రమోషనల్ యాక్టివిటీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏదో ఉంది ఇంగ్లీష్లో, నేను చూపిస్తాను, నేను పెట్టుకున్నా ఎందుకైనా మంచిది అని. నాట్ టు గో అగైన్స్ట్ ఎనీవన్ సార్, బికాస్ ఐ రియలీ రూట్ ఫర్ అవినాష్ గారు. వెరీ వెరీ ప్యాషనేట్ డైరెక్టర్ అండ్ చాలా బాగా తీశాడు. అండ్ విలన్గా ఆ సినిమాలో నన్ను చూపించినటువంటి విధానం, యూ విల్ బి షాక్డ్. మోస్ట్ స్టైలిష్గా చూపించారు అవినాష్ గారు నన్ను. సో ఐ రూట్ ఫర్ వనవీర. నాకు సైక్ సిద్ధార్థతో పాటు అది హిట్ అవ్వాలి. చరిత్ర పేజీల్లో హీరోగా విలన్గా 2 ఒకటే రోజు హిట్ కొట్టినటువంటి నటుడిగా నందు నిలిచిపోవాలని చెప్పి కోరుకుంటున్నాను సార్. మీ కళ్ళలో నీళ్ళు వస్తున్నాయండి సార్. కళ్ళల్లో నీళ్ళు అంటే ఇప్పుడు అది ఎందుకంటే సార్ నాకు బాధ వేరే విషయంలో లేదు సార్. ఒక్క మాట మాత్రం నన్ను చాలా ఇలా బాధ ఒక్కటి, నన్ను ఆ రోజు నిద్రపోలేదు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా జ్వరంగా ఉంది నాకు. మా ప్రవీణ్ సార్ ఉండి, నందు నీ గురించి ఇట్లా డిస్కషన్ జరుగుతుంది తెలుసా అని చెప్పి సార్ పొద్దున్న ఫోన్ చేసి, నాకు ఫుల్ హై ఫీవర్లో ఉన్నా. చూస్తే వీడియోలో వస్తున్నాయి, నేను మంచివాడిని అని చెప్పుకుంటూ తిరుగుతున్నటువంటి ఒక నటుడు మా కమిట్మెంట్ ఇవ్వకుండా అనుకుంటా అనేసరికి, ప్రొఫెషనల్ మంచివాడుకి నా మనస్తత్వానికి, నా వ్యక్తిత్వానికి, నా కమిట్మెంట్ మీరు చెప్పండి అన్న, మీరు చెప్పండి. నా ఇన్స్టాలో అన్నీ మీరు, నా డిసెంబర్ 12 వరకు ఎంత తిరిగానో తెలుసు. 18 రోజులు పోస్ట్ పోయింది, ఎంత తిరుగుతున్నానో తెలుసు. ఉండాలి నేను అక్కడ కూడా. నాకు 2 రోజుల ముందు నాకు ఇన్ఫామ్ చేయండి, నేను మీకు మెసేజ్ కూడా చూపిస్తాను. 3:41 PM మధ్యాహ్నం నాకు వచ్చింది, రేపు పొద్దున్న 10:30కి రామానాయుడు స్టూడియోస్లో ప్రెస్ మీట్ అని. ఆల్రెడీ నేను గుంటూరులో ఉన్నా. లేదు నేను హైదరాబాద్లో ఉండుంటే, పోనీ నందు రేపు ఓకే, నాకు నువ్వు ఖచ్చితంగా కావాలి అబ్బాయి, ప్రెస్లో చెప్పటం కాదు, నువ్వు కావాలి, ఏంటిది నాన్ సెన్స్, నాకు డబ్బులు తీసుకుని నాటకాలు చేస్తున్నావా, రా, వస్తా అన్న, నేను ఇక్కడ ఉన్నా కదా, ఇది మానుకుని రావాలన్నా పొద్దున్న వచ్చేసరికి 12-1 గంట అవుతుంది, మీరు కొంచెం 3 గంటలు పోనీ నన్ను నేను ఉన్నాను అని చెప్పాను. అవునా, ఓకే అన్నారు, అంతే. నేనేమనుకుంటా, సరే ఓకే అన్నారు కదా అనుకుంటా. పొద్దున్న లేస్తే మళ్ళీ మీరు నమ్మరు, చాలా బాగున్నావు, శాంతను గారితో నేను మాట్లాడా, అయ్యో అన్న అంటున్నారు, మాట్లాడుకుంటున్నాను, అంతా ఏం లేదు. ఓకే, ప్రెస్ మీట్లో వాళ్ళకు ఒక ఎమోషన్ ఉంటుంది పాపం, డబ్బులు, సినిమా, తన కష్టం, వాళ్ళ నాన్నగారి కళ. కమిట్మెంట్ పరంగా సార్ యాక్టర్గా మాత్రం నేను చెప్తున్నాను, ఒకవేళ ఆ మాటలు కనుక నందు కమిట్మెంట్ విషయంలో ఫెయిల్ అయ్యాడు, నేను ఫెయిల్ అవ్వలేదు సార్. నేను ఎక్స్ట్రా డే షూట్ చేసినా కుదరక
షూటింగ్ వేరే విషయాల వల్ల లేట్ అయినా నేను మాత్రం డబ్బు తీసుకోకుండా పనిచేయడానికి సిద్ధపడ్డాను. అండ్ ఓన్లీ డబ్బులు తీసుకుని ప్రమోషన్స్ కూడా డబ్బులు తీసుకున్నారు కదా, ప్రమోషన్స్కి ఎందుకు రావట్లేదంటే ఇప్పుడు మీరున్నారన్న, ఫర్ ఎగ్జాంపుల్ ప్రెస్ మీట్కి మీకు డబ్బులు ఇవ్వాలనుకోండి మీరు ఇక్కడికి రావడానికి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. లెట్సే మీకు 20,000 25,000 50,000 ఏదో ఒకటి ఒక మనిషికి నేను ఒక సమ్ ఎక్స్ అమౌంట్ ఇవ్వాలి, ఓకేనా? నేను మీకు ఆ ఎక్స్ అమౌంట్ ఇచ్చి అన్న రండి మీరు ప్రెస్ మీట్కి అని మిమ్మల్ని పిలిచాను. మీరు వచ్చి ఇక్కడ కూర్చున్నారు, 10 అయింది, 11 అయింది, 1 గంట అయింది, 4 అయింది, 5 అయింది, రాత్రి 9 గంటల వరకు మీరు ఇక్కడ కూర్చున్నారు. మీకు ఇంకో ప్రెస్ మీట్ ఉంది, మీరు వెళ్ళారు. నేను రేపు పొద్దున్న ప్రెస్ మీట్ పెట్టి అదేంటి మీకు నిన్న డబ్బులు ఇచ్చాగా మీరు ఎందుకు రాలేదు, ప్రెస్ మీట్కి మీరు ఎందుకు ఉండలేదంటే మీరు ఏం చెప్తారు? కమిట్మెంట్ లేదా మీకు, ఉందా? ఇది ఒకటే ఆన్సర్ చేయండి. కమిట్మెంట్ ఉందా లేదా మీకు? ఎవరైనా ఆన్సర్ చేస్తారా? మీరు ఎగ్జాంపుల్ అన్నా, నేను సరే మీరు నటుడుగా, నేను డైరెక్టర్ని, మీ డేట్ నేను తీసుకున్నాను నటుడుగా, సరే ఇది రిలీజ్ చేద్దాం, నేను డైరెక్టర్ని, మీరు నటుడు ప్రొడ్యూసర్ని, మీకు డబ్బులు ఇచ్చా, వచ్చి మీరు ఇవాళ షూటింగ్ చేయాలి అని మీకు డేట్ ఇవాళ బ్లాక్ చేశా. ఇవాళ వచ్చారు, రేపు వచ్చారు, ఎల్లుండి వచ్చారు, మీ షార్ట్ తీయట్లే. నేను 10 రోజుల తర్వాత, వారం రోజుల తర్వాత నేను ఒకటి ఫిక్స్ అయ్యి షూటింగ్ పెట్టుకుని, ఏంటి మీరు రావాలి కదా ఆ రోజు మీరు ఎందుకు రాలేదని మిమ్మల్ని అడిగా. ఇంకటన్నా ఏంటి రాలేదు మీరు, మీకు కమిట్మెంట్ లేదు అని నేను ప్రెస్ మీట్ పెట్టా. మీకు కమిట్మెంట్ ఉందా లేనట్ట? తప్ప ఎవరి సైడ్ ఉన్నట్టు? సమయం అన్న, టైము ఏం చేయలేము, వాళ్ళ తప్పని నేను అనట్లా. టైము అమ్మ 12వ తారీఖు సినిమా, నాది 1వ తారీఖుకి వెళ్ళటం ఏంటి, 25కి వస్తా అన్న 12వ తారీఖు ఆ సినిమా రిలీజ్ అయిపోయి ఉంటే అన్న, నేను శాంతను గారు ఒక మాట అన్నారు, ఆ అబ్బాయికే ప్లస్ అవుతుంది కదా అండి ప్రెస్ మీటుల్లో కనిపిస్తే అన్నారు. 100% ప్లస్ అవుతుంది, ఆయన చెప్పిన మాట కరెక్ట్. నేను లేను, నాకు నా గీత అంటుంది, అరే ఒక్కొక్క సినిమా ఒక్కొక్క నెల ఉంటే 3 నెలల పాటు మీడియాలో నువ్వు కనిపించేవాడు, ఎంత పబ్లిసిటీ అంటుంది. నాకు వారంలో అయిపోతుంది మొత్తం అంతా. నాకు బాధే కదా. ఇమాజిన్ దండోరస్ బ్లాక్ బస్టర్, మీరు అందరు వచ్చి నాతో నన్ను ఎత్తారు, నన్ను పొగిడారు, ఇంత చేశారు. సక్సెస్ మీట్ రోజు నేను ఉండి ఆ ఒక్కదానికైనా వచ్చి కొట్టాను దండోరా నేనే నటుడిని అనొచ్చుగా. నేను లేను, నేను ఊర్లో లేను. ఎంత బాధ వేసింది తెలుసా? అరే నీ అమ్మ, మనకి పేరు వచ్చిన సినిమా, మన గురించి మీడియా మొత్తం మాట్లాడుతున్న సినిమా, అందరు, నేను ఆ రోజు మీడియా ప్రెస్ సక్సెస్ మీట్లో ఉంటే మీరు అందరూ ఇప్పుడే అంటారు సక్సెస్ కంగ్రాట్స్ అంటున్నారు. ఆ రోజు 100 మంది సక్సెస్లు చెప్పేవారు కంగ్రాట్స్. ఆ ఫుటేజ్ నాకు ఎంత హెల్ప్ జీవితంలో, ఎంత. ఆ తర్వాత మంచి మంచి డైరెక్టర్లకి, తరుణ్ భాస్కర్ గారికి, సందీప్ రాజ్ గారికి, మిగతా మన రాజు వెడ్స్ రాంబాయ్ డైరెక్టర్ గారికి అందరికీ సినిమా వేశారు ఏఎంబీలో. నేను లేను. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి సినిమా చూసిన వెంటనే చూసి, అన్న నెక్స్ట్ సినిమాలో ఒక అవకాశం ఉంటే చెప్పండి అంటే నా కెరీర్కి ఎంత హెల్ప్ అవుతుంది. నేను ఓన్లీ ఫుటేజ్ కోసమే, నా కోసమే సెల్ఫిష్గా చూసుకోవాలనుకుంటే ఓన్లీ సైక్ సిద్ధార్థ్, నేను లేని కమిట్మెంట్ అన్నా, నా కమిట్మెంట్ నేను కమిట్ అయిపోయాను. ఇక్కడ మీరు ఒక రిలీజ్ డేట్ అనుకున్నారు, మీరు అనుకున్న టైంకి నేను లేను. నాకు అడ్జస్ట్ చేసి మీరు కొద్దిగా టైం ఇవ్వండి, నేను వస్తా. తప్పైతే చెప్పండి. నేను నిజంగా నేనేమంటున్నా, నేను నా నా యాక్ట్స్ని నేను బ్యాక్ చేసుకోవట్లేదు, మోరల్ వాల్యూస్ యాడ్ చేయట్లేదు. మీడియా నుంచి చెప్పండి, నందు లేదమ్మా నువ్వు తప్పు చేసావు అంటే నిజంగా నేను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నా. గాడ్ ప్రామిస్ చెప్తున్నా, తల్లితోడు. నాకు తెలియట్లే అన్న ఈ సిచ్యువేషన్ ఎవరికి వస్తుందన్న. ఒక పక్క క్యారెక్టర్గా హిట్ కొట్టాం, ఒక పక్క సురేష్ బాబు గారు ఏమో సోలో హీరోగా సినిమా రిలీజ్ చేస్తున్నారు, ఇంకొక పక్క విలన్గా ఒక పెద్ద సినిమా, మంచి సినిమా వస్తుంది. ఈ వారం రోజుల్లో ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి, నాకు ఫస్ట్ టైం కదా ఈ సిచ్యువేషన్. పోనీ ఇలాంటి సిచ్యువేషన్లో ఒక 10 మందికి జరిగింది, యూ హ్యావ్ టు లీడ్ బై దిస్ ఎగ్జాంపుల్ రా అంటే నేను దాన్ని పాటిస్తా. నాకే తెలియట్లేదు. కానీ ఆఫ్ ఆల్ దిస్ నాకు నచ్చింది ఒకటి ఏంటంటే, మై లవ్ అండ్ రెస్పెక్ట్ టువర్డ్స్ అవినాష్ బ్రో అండ్ శాంతను గారు. ఏంటంటే పాపం నా మాట తీయలేదు వాళ్ళు, నా పేరు కూడా వాడలేదు, నాకు ఏమన్నా డ్యామేజ్ అయిపోతుందేమో అని చెప్పి. సో ఐ లవ్ యూ బాయ్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇదేదో ఐఎమ్ నాట్ మేకింగ్ ఇట్ అప్ ఫర్ యూ గైస్. ఏమాత్రం అవకాశం ఉన్నా ఐ వుడ్ హ్యావ్ డన్ ఇట్. బట్ కమిట్మెంట్ విషయంలో మాత్రం నేను ఏ రోజు తప్పు చేయను. నా కమిట్మెంట్ 100% ఇస్తాను. ఇట్స్ అ ప్రామిస్. థ్యాంక్ యూ. జై హింద్. థ్యాంక్ యూ. నన్ను బ్రో, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ బ్రో. దండోరా అయితే ఒక రేంజ్లో పర్ఫార్మెన్స్ అదరగొట్టారు. ఈ సినిమాలో సైక్ సిద్ధార్థలో ఒక డైలాగ్ ఉంటుంది, మ్యాన్ ఈజ్ ఇనఫ్ ఫర్ నీడ్స్, నాట్ ఇనఫ్ ఫర్ హిస్ గ్రీడ్స్ అనేసి. అంటే మీ అభిప్రాయం ఏంటి బ్రో? అవసరాలకు సరిపడే జీవితం మీద మీ అభిప్రాయం ఏంటి అంటే ఏం చెప్తారు? 100% బ్రో. మనిషికి అవసరానికి సరిపడా, మన అవసరం ఏంటి అనేది మనకు తెలుసుకుంటే మనకు అవసరానికి సరిపడా చాలా ఉంటుంది. కానీ మన ఆశకి సరిపడా ఏ రోజు ఉండదు. ఎందుకంటే ఆశకి హద్దు లేదు, మనిషికి సిగ్గు లేదు అంటారు. ఎందుకు నవ్వుతున్నారు? నేనేమన్నాను? ఆశకి హద్దు లేదు, సిగ్గు లేదు అన్నాను. మనిషికి
నేను అదే అన్నాను, బ్రో నవ్వుతున్నారు. సో ఆశ అనే దానికి అవసరానికి ఒక లిమిట్ ఉంటుంది బ్రో. అవసరం ఏంటి? 3 పూట్ల భోజనం చేయాలి, కడుపు నిండింది. 3 పూట్ల భోజనం చేయాలి, కడుపు నిండింది, దాహం వేస్తుంది, ఒక చెంబు నీళ్ళు తాగిన తర్వాత దాహం తీరింది, ఓ 8 గంటలు పడుకున్న తర్వాత ఇంకా నిద్ర లేచేస్తాం. అంటే అవసరానికి సరిపడా ప్రతిదీ, డబ్బు, ఇంట్లో వాళ్ళకి ఇది చేయాలి, ఈఎంఐ ఇంత కట్టుకోవాలి మనం, ప్రతిదీ ఒకటి ఉంటుంది. ఇది ఆశ, ఇది అవసరం. ఆశ, నాకు BMW కార్ కావాలి, నాకు హెలికాప్టర్ కావాలి, నేను వెళ్ళి నారదుడితో పైన క్లౌడ్స్ మీద కూర్చుని నేను ఇంకా దానికి ఆశకి అంత ఉండదు, నీకు ఏదైనా వెళ్తుంటుంది. సో ఆ థీమ్లోనే సైక్ సిద్ధార్థలో ఉన్నటువంటి సెకండ్ హాఫ్ ఉంటుంది. అందు గురించి ఆ డైలాగ్ అది క్యాజువల్గా వరుణ్ చాలా వెరీ క్యాజువల్గా అంటుండేవాడు సెట్లో. అంటూ ఉంటే నేను ఒకరోజు పిక్ చేసి దాన్ని రిపీట్ చేయడం స్టార్ట్ చేశాడు. అండ్ నాకు కూడా నచ్చి ప్రతి సిచ్యువేషన్లో అది యాడ్ చేయడం చేసాం. సో స్క్రిప్ట్ కంటే సిచ్యువేషన్కి ఎక్కువ బలం ఉంటుంది, నేను అందరికి చెప్పబోతున్నాను. సో ప్లీజ్, స్క్రిప్ట్కి ఒక బలం ఉంటుంది, బట్ సిచ్యువేషన్కి అన్నిటికంటే ఎక్కువ బలం ఉంటుంది. ఆ సిచ్యువేషన్ వల్ల ఏమని జరగవచ్చు, ఆ సిచ్యువేషన్లో వచ్చిన ఒక గ్రేట్ డైలాగ్ అది. అండ్ ఈవెన్చువల్లీ అది మూవీకి ఒక థీమ్ లాంటిది అయింది. బట్ మీరు కూడా వెళ్ళి కనుక్కోండి ఆ థీమ్ ఏంటో మూవీది. యూ మే ఫైండ్ అ డిఫరెంట్ థీమ్ టు. ప్లీజ్ నాకు కూడా చెప్పండి ఆ థీమ్ ఏంటో. ఐఎమ్ వెరీ ఓపెన్ టు లిస్నింగ్. యా, థ్యాంక్ యూ సో మచ్. మేడం, ఏంటి మేడం చెప్పండి. హాయా, okay. But yeah, one last time before we close this. Be the person who still tries after failing. And Psych Siddhartha lo unnatuvanti Siddharth still tries after failing, and that's when he wins. That's about our second half. And first half of Psych Siddhartha full Psych PS5 PS6 gaming zone లో ఉంటుంది. అన్న ఒకటైతే చెప్తున్నాను, తెలుగు సినిమా కొత్తదనాన్ని ట్రై చెయ్యాలి, కొత్తది వస్తే మేము కదా ఎంకరేజ్ చేస్తాము. ఎందుకు టెంప్లెట్ సినిమాలు తీస్తున్నారు, కొత్తగా చేయండి, మేము ఎంకరేజ్ చేస్తాం అబ్బా, సెన్సిబుల్గా చేసి కొత్తగా చేస్తే అంటున్నటువంటి ప్రతి వ్యక్తికి నా విజ్ఞప్తి, సినిమాకి రండి, చూడండి. 100కి 100% నేను చెప్తున్నాను, కొత్తగా లేకపోతే నేను అందరు డైరెక్టర్ లాగా చాలా చెప్పచ్చు, ఛాలెంజ్ చేయొద్దని చెప్పి మన మారుతి గారు చెప్పారు. మిగతా అన్నిటిని కన్సిడర్ చేస్తూ చెప్తున్నా అన్న, కొత్తగా లేకపోతే పర్సనల్గా కలిసి మళ్ళీ చెప్తున్నా, ఓపెన్గా మీ అందరినీ ఎదుర్కొంటా, సమాధానం చెప్తా, అడగండి అన్న. నేనే మైక్ ఇస్తా, నేనే ఆన్సర్ తీసుకుంటా. 31st నైట్ ఫుల్ జోష్లో ఉంటారు. ఇదొకటైతే ఉంది. 31వ తారీఖు రాత్రి బాధ్యతగా ఉండండి, ఇంటికి సేఫ్గా వెళ్ళండి. డ్రైవ్ యూ లాంటి యాప్స్ ఉన్నాయి, డ్రైవర్లను బుక్ చేసుకుని ఇంటికి వెళ్ళండి. ట్రిపుల్ రైడింగులు చేయకండి, సేఫ్గా ఇంటికి చేరుకోండి. జనవరి 1వ తారీఖు పొద్దున్న లేవండి, గుడికి వెళ్ళి దండం పెట్టుకుని, నేను మార్నింగ్ షోలకు ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు, గుడికి వెళ్ళి దండం పెట్టుకుని మంచి లంచ్ చేసి మ్యాట్నీల నుంచి వచ్చి సైక్ సిద్ధార్థని సెలబ్రేట్ సైక్ సిద్ధార్థ దిస్ Jan 1st న్యూ ఇయర్ విత్ సైక్ సిద్ధార్థ. న్యూ ఫిలిం, న్యూ వైబ్, న్యూ ఇయర్ అన్న. తెలుగు సినిమాకి మళ్ళీ చెప్తున్నా, కొత్తగా అటెంప్ట్ చెయ్యండి అని కోరుకునే ప్రతి మీడియా ప్రతినిధికి, ప్రతి రివ్యూవర్కి, ప్రతి క్రిటిక్కి సైక్ సిద్ధార్థ విల్ సాటిస్ఫై దెమ్ అన్న. 31st ప్రీమియర్స్ ఏమైనా వేసే ప్లాన్ ఉందా? మీరు అందరూ వస్తారంటే 100% నేను ప్రీమియర్ చేయడానికి సిద్ధం. సినిమా చూసి ఆ నైట్ పార్టీ ఓకేనా? December 31st నైట్ ప్లాన్ చేస్తే ఓకేనా? మరి మీడియా మిత్రులందరూ బాగుంటుంది సార్. ప్రవీణ్ సార్, రాజీవ్ రంజన్ సార్, వెంకట్ సిద్ధారెడ్డి సార్, మిస్టర్ శివ బ్రో, ఏమండి డబ్బులతో బాబు పార్టీ అంటున్నారు. హలో, షో ఒకటి కాదమ్మా, షో తర్వాత హ్యాపీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, దాని గురించి సరదాగా మేము అందరం జస్ట్ ఏం లేదు, ఒక్క 4 ముద్దలు తిని మాట్లాడుకుంటాం అంతే. లేదన్నా, ఒకవేళ నిజంగా నేను మాట్లాడతాను మన పిఆర్ఓస్తో, మన మీడియా మిత్రులు అందరూ ఉంటారంటే ఐ వుడ్ లవ్ టు సెలబ్రేట్ ద న్యూ ఇయర్ విత్ యూ, స్టార్ట్ మై న్యూ ఇయర్ విత్ యూ. బాగుంటుంది. ఉంటారు అంటే చాలా హ్యాపీగా చేస్తామన్నా. మేము ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా అనుకుంటున్నాం, కానీ అదే 31st ఉండరు అనుకుంటున్నాం. బట్ నౌ దట్ యూ సెడ్, ఇప్పుడే నేను ఇమీడియట్లీ మీటింగ్ పెట్టుకుంటాను, ప్రీమియర్ చేసేస్తాం సినిమా. ఆ తర్వాత మంచి ఒక డిన్నర్ పెట్టుకుందాం, సరదాగా న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుందాం. నెక్స్ట్ డే చెప్తున్నా కదన్నా, చాలా కొత్త సినిమా అన్న, కొత్త అంటే కొత్త. వరుణ్ ఇంకా అంతే, మీరు అయిన తర్వాత మాట్లాడదాం అంతే, పక్కా. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, ఐ లవ్ యూ. ఇంతసేపు వెయిట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గైస్. మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. కిక్ స్టార్ట్ తో స్టార్ట్ చేద్దాం 2026. థ్యాంక్ యూ సో మచ్. ఏది కిక్ స్టార్ట్? బైక్
ఓకే థ్యాంక్ యూ